అందరూ రోమా 5:17 తీసుకుందాము. మరణము ఒకని అపరాధం మూలంన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవం గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవం గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. అందరు చెప్పండి. అన్నీ ఒక్కటి నుండే ప్రారంభమయ్యాయి. చూడండి, ఒకే వ్యక్తి ఒక్కని అపరాధమేమో మరణం తీసుకొచ్చింది, ఒక్కని నీతి విధేయత కృపాబాహుల్యమేమో జీవాన్ని తీసుకొచ్చింది. ఆదాము ఒక్క వ్యక్తి అవిధేయత చూపి దేవునికి అవిధేయత ఏదైనా వనలో చూపి ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది? దేవుడు ఏమన్నాడు? నువ్వు చనిపోతావు, నువ్వు ఆ పండు తిన్న దినమున నువ్వు నిశ్చయముగా మరణిస్తావు. దేవుడు ఏం చెప్పాడు? నిశ్చయంగా మరణిస్తావు అని. కానీ ఎన్నో సంవత్సరాలు శారీరకంగా బ్రతికే ఉన్నాడు కదా. కానీ దేవుడు చెప్పిన మరణము ఆత్మ గురించి. మీరు బైబిల్ చూసినట్లయితే నీవు 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 ఆయన ఏం చెప్తున్నాడంటే నీ ఆత్మ అంతరంగ పురుషుని గురించి మాట్లాడతాడు. నీ శరీరం గురించి మాట్లాడినప్పుడు నీ శరీరం అని చెప్తాడు. నీ మనసు గురించి అన్నప్పుడు నీ మనసు అని సంబోధిస్తాడు అక్కడ. కానీ బైబిల్లో చూసినట్లయితే నీవు 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 అన్నట్టు దాని అర్థం ఏంటంటే నీ అంతరంగ పురుషుడు. దేవుడు ఎప్పుడు మనుషులకి ఆయన స్వరూపం చొప్పున మాట్లాడుతూ ఉంటాడు. ఆయన స్వరూపం అంటే ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఆయన ఆత్మ, అంతరంగ పురుషుడు. దేవుడు ఎప్పుడైతే ఆదాముతో అన్నాడో నువ్వు ఆ పండు తిన్న దినమున నిశ్చయంగా మరిస్తావని, ఆయన మరణించాడు. కానీ శారీరకంగా కాదు, కానీ ఆత్మీయ మరణము. అంతరంగ పురుషుడు చనిపోయాడు. దాని అర్థం ఏంటంటే మరణము అంటే ఎడబాటు, దేవుని నుండి ఎడబాటు. దేవుడు ఆల్రెడీ సృష్టితో మాట్లాడాడు. దేవుడు ఆకాశ వస్తువులను సృజించడానికి మాట్లాడారు. అన్ని భూమి ఫలించునుగాక సృజించునుగాక అన్నప్పుడు దేవుడు పలికినప్పుడు అవి అయినాయి. సముద్రము చేపలను పుట్టించునుగాక అన్నప్పుడు సముద్రం నుండి జలములు జీవరాశులు వచ్చి ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మానవుని సృజించాలనుకుంటున్నప్పుడు మాత్రం దేవుడు తన సొంతంగా తను మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడైతే చెట్లు అవన్నీ ఎలాగైతే అవి భూమిలో ఉంటాయి, అవి సజీవంగా ఉంటాయి, పెరికి వేసినప్పుడు చనిపోతాయి. అలాగే నక్షత్రం ఎప్పుడైతే ఆకాశంలో ఉంటుందో అది చూడ్డానికి బాగుంటుంది, వెలుగు అన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే పడిపోతుందో అది ఎలా పడిపోతుంది? చీకటితో కూడిన ఒక నల్ల రాయిలాగా దాని వెలుగు కోల్పోయి తన యొక్క జీవాన్ని కోల్పోతుంది. చూడండి, ఎడబాటు అనేది మరణకరం. మనిషికి దేవుడే కర్త. మనుషుడు కేవలము శరీరము అనేది కేవలము అది మట్టి నుండి అని కాదు. కానీ మనుష్యుడు చైనా, జపాన్, అమెరికన్, యూరోపు అలా కాదు, అలాగా దాని అర్థం కాదు. కానీ ప్రతి మనుష్య జాతి దేవుని నుండి వచ్చింది. బైబిల్ చెప్పిన రీతిగా అదే చెప్పింది, అదే మేము నమ్ముతాము. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే మేము ఒప్పుకోము. ఆ సమస్య ఏదైతే మొదలవుతుంది ఏంటంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడేదాన్ని మనము దాన్ని సమర్థించినప్పుడు అక్కడ జరుగుతుంది. ఆదాంతో దేవుడు ఏమన్నాడు? ఇవన్నీ తినొచ్చు, కానీ ఈ చెట్టు ఫలం నువ్వు తినకూడదు అన్నప్పుడు సాతాను ఏం చేసింది? సర్పము, నువ్వు ఇది మాత్రమే తినాలి అని చెప్పింది. ఎప్పుడైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్తామో అప్పుడే పాపం వస్తుంది, అప్పుడే సమస్య వస్తుంది. వాక్యం ఎప్పుడు ఏమైతే నూతన సృష్టి అని చెప్తే మీరు నమ్మండి, మీరు నూతన సృష్టి అని, మీకు దేవుని స్వభావం కలిగి ఉన్నారు అని మీరు అంటే దేవుని స్వభావం కలిగి ఉన్నారని నమ్మండి. ఒకవేళ మీ మనస్సు ఎప్పుడైతే దేవుని వాక్యంతో అనుసంధానం అవ్వలేదనుకోండి, అప్పుడే సమస్య వస్తుంది, అప్పుడే విఫలం వస్తుంది, అప్పుడే అనుమానం వస్తుంది, భయం వస్తుంది. మనము సాతాను యొక్క ఉచ్చులో పడిపోతాము. సాతానికి వాడి సొంత ఉచ్చులు వాడికి ఉన్నవి, వాడు ఊరులు పెడుతూ ఉంటాడు. ఎప్పుడు వాడు రుచిలో పడతామంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం ఉన్నప్పుడు.
దేవుని వాక్యము అంటే ఏంటి? దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తము, మనిషికి ఉండాల్సిన చరిత్ర అది. నేను ఆల్రెడీ చెప్పినాను, ఒక యవనస్తుడిగా పరిశుద్ధాత్మ పాఠశాలకు వచ్చినప్పుడు నేను గ్రామంలో, ఒక చిన్న గ్రామంలో పుట్టి ఉన్నాను, అక్కడే పెరిగాను. 7th 8th క్లాస్ వరకు నేను అక్కడ ఉన్నాను. తర్వాత ఒక చిన్న టౌన్లోకి వెళ్ళాను. నా జీవితం అంతా ఎలాగ మంచి ఆత్మీయమైన మంచి వాతావరణం కాదు. నా కుటుంబం ఒక్క కుటుంబం మాత్రమే, క్రైస్తవ కుటుంబము. ఒక్క ముస్లిం కుటుంబం, ఒక్క క్రైస్తవ కుటుంబమే మా ఊరిలో ఉండేది. అందరూ హిందువులే. అలాంటి వాతావరణంలో నేను పెరిగినాను. నాకు దేవుని యొక్క జ్ఞానం ఏముంది అంటే ఏమీ లేదు. ఒకటే మా అమ్మమ్మ గారు మాత్రమే నా సండే స్కూల్ టీచర్. అంటే ఆమె మాకు ఎప్పుడు కథలు చెప్తూ ఉండేవారు. ఒక తాత ఉండేవారు, వారే నా ఆత్మీయ నాయకుల వల్లే చిన్న చిన్న కథలు చెప్తూ, ఎన్నో బైబిల్ కథలు చెప్తూ ఉండేవారు. నేను యోసేపు గురించి నేను చదవలేదు, కానీ విన్నాను. సంసోను గురించి నేను చదవలేదు, కానీ వారి దగ్గర నుండే విన్నాను. సమస్య ఏంటంటే అమ్మమ్మ గారు తాతగారు ఏం చేశారు అంటే వారు మంచి చేశారు, చెడు చెప్పారు. బైబిల్ నుండి అన్ని మంచి కథలు చెప్పారు, కొన్ని భయంకరమైన కథలు కూడా చెప్పారు. ఎన్నో భయపడే ఊరిలో ఉండే అన్ని కథలు ఉంటాయి కదా. దయ్యాలు వస్తాయి, డ్యాన్సులు వేస్తాయి, అవి మనల్ని కర్రీ వండుకొని తింటాయి, ఇలాగ డ్రెస్ వేసుకుంటాయి, రాత్రిపూట ఇలా చేస్తాయి, ఊర్లో చెట్లన్నీ ఇలా డాన్స్ చేస్తూ ఉంటాయి, చిన్న 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 దురాత్మలు అక్కడ ఉంటాయి. వారు అన్ని బైబిల్ కథలన్నీ చెప్పినా కూడా ఆ కథలన్నీ పోయాయి, కానీ దురాత్మ కథలన్నీ నా మనసులో నిండిపోయినాయి. అది నా చిన్నప్పుడు, నేను చిన్నతనం గురించి మాట్లాడుతున్నాను. వారు అవన్నీ చెప్పారు. నాకు భయం వచ్చినప్పుడు నేను భయపడినాను, అయినా కూడా వారు అన్నీ చెప్పారు. మీరు యేసు రక్తం అని చెప్తే అవి వెళ్ళిపోతాయి అని చెప్పారు. ఒకటి విశ్వాసము గురించి ఏంటంటే యేసు రక్తం చెప్పు, అప్పుడు కూడా పోలేదు అనుకోండి. యేసు రక్తము అని చెప్తే మీకు ఇంకా భయపడితే సిలువ గుర్తు వేసుకో. ఎంతమంది చిన్నప్పుడు సిలువ గుర్తు వేసుకున్నారు? మీరు జనరేషన్ జీ తరమా వై తరమా చెప్పండి. నాకు తెలియదు, తరాలలో కూడా చాలా తరాలు ఉన్నాయని. నేనేమనుకున్నాను, దేవుని తరము దయ్యాల తరం అని అనుకున్నాను. దేవుడు ఎప్పుడైతే యవన తరం లేవాలి అని అన్నప్పుడు దేవుని రకమైన తరం లేవాలన్నప్పుడు నాకు ఇవే తెలుసు. కానీ రీసెంట్గా కొన్ని వార్తల్లో విన్నాను, జనరేషన్ జీకితో నేను మాట్లాడుతున్నాను అన్నారు. నాకు అప్పుడే అర్థమైంది. ఎందుకంటే తరాల కొన్ని గ్రూప్లని బూమర్ గ్రూప్ అని పిలుస్తారు. ఇది మీకు అర్థం కాకపోతే యవనస్తులకు బాగా అర్థమవుతుంది, వదిలేయండి. నేను మాత్రం ఇలాగే పెరిగాను. ఒకవేళ ఒక సిల్వ గుర్త 10 సిల్వ గుర్తుల ఒకవేళ భయం తక్కువగా ఉందనుకోండి, పడుకున్నప్పుడు ఒక సిల్వ గుర్తు వేస్తారు. ఒకవేళ చాలా భయం అయిందనుకోండి, గేట్లన్నిటికీ సిల్వ గుర్త, వేసి రక్తం చేయం, వేసి రక్తం చేయం, వేసి రక్తం చేయం, పైన కింద మొత్తం వేసి రక్తం, వేసి రక్తం. ఎంతో భయంతో ఉండేవాడిని. ఎందుకంటే మా అమ్మమ్మ గారు అలా చెప్పారు. చీకటి కదా, న్యూ మూన్ అమావాస్య, ఫుల్ మూన్ అంటే పౌర్ణమి, అమావాస్య, న్యూ మూన్ యాక్చువల్గా అప్పుడే అమావాస్య రోజు ఇలాగా దురాత్మలన్నీ యాక్టివ్గా ఉంటాయి, అవన్నీ డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. ఈ కథలన్నీ నాకు లోతుగా వెళ్ళాయి. అయ్యో, తర్వాత చీకటి ఉందంటే భయపడేదాన్ని. నేను చెప్తుంది ఏంటంటే నా చిన్నతనం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నన్ను దాంతో పోల్చకండి. మీకు తెలుసా, మీకు సత్యం గ్రహించాలి, ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నేను చెప్తున్నాను, చిన్న చిన్న విషయాలే చెప్తున్నాను. అదేవిధంగా మనం ఎన్నో విషయాల గురించి మన జీవితంలో భయపడుతూ ఉంటాం. మన గుర్తింపు ఏంటి? ఆదాము ఎప్పుడైతే పండు తిన్నాడో, ఫలం తిన్నాడో, ఆయన గుర్తింపు కోల్పోయాడు. అపవాది ఆ గుర్తింపుని నాశనం చేసింది.
అసలు మన గుర్తింపు అంటే ఏంటి అంటే ప్రతి కంపెనీకి ఒక ఐడి కార్డు ఉంటుంది కదా. ఓకే, ఈ వ్యక్తి ఈ వయసు, ఈయన బ్లడ్ గ్రూప్ ఇది ఉంది, ఈ అడ్రస్, ఈయన మా కంపెనీకి సంబంధించిన వాడు అని చెప్పేసి అక్కడ కంపెనీ సీల్ ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది. అలాగే పరలోకం నుండి కూడా మనకు ఒక గుర్తింపు ఉంది. నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను ఎన్నుకున్నాను. యోహాను 1:12 ప్రకారము ఆయన యేసు క్రీస్తుని అందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఆయనకి ఏమిచ్చాడంటే ఆయన పిల్లలగుటకు తండ్రి అయిన దేవుడు అధికారం ఇచ్చాడు. ఆయనను వారు దేవుని పిల్లలని అధికారం కలిగిన వారు. ఆ గుర్తింపు మనకున్నది. హల్లెలూయా. ఓ దేవుని నీతి అనేది ఒక కుమారత్వాన్ని మనకిస్తుంది. మీరు దాన్ని కుమారతత్వంలోనికి మార్చాలనుకుంటున్నారా? అంటే కుమారత్వము, వారసత్వము, అది స్త్రీలు పురుషులు. వారసత్వము అది పరలోకం నుండి మీకు వచ్చిన అధికారము. మీరు అటు ఇటు తిరిగేవారు దిమ్మరులు కాదు. మీరు వీధులలో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడుకునేంత వీధులలో ఉండే వ్యక్తులు కాదు. ఎవరికి నీ మీద అధికారం లేదు. బైబిల్ చెప్తుంది మనం పరిశుద్ధాత్ముని మన రక్షణకు ముద్రగా మనం పొందుకున్నాము. రక్షణకర్తని సంచకరువుగా మనం పొందుకున్నాం. మనం ఎప్పుడైతే రక్షింపబడ్డామో, మీరు దేవుని బిడ్డగా మార్చబడ్డారో, పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చారో, నేను చెప్తున్నాను కదా, గుర్తింపు మీకు ఒక ముద్ర అనేది వచ్చింది. ఈమె దేవుని రాజ్యంలో ఉన్నది అనే ముద్ర నీకు వచ్చింది. హల్లెలూయా. ఉరియాందర ఆమేన్. గలతీ మనం చెప్తున్నాడు, ఆయన చీకటి అంధకారం నుండి, కొలస్సీ నుండి, ఆయన చీకటి నుండి అంధకారమైన రాజ్యంలో నుండి మనల్ని ఆయన రాజ్యంలోనికి, ఆయన కుమారుని రాజ్యంలోనికి వెళితే సంబంధులుగా మనల్ని చేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడికో వెళ్తున్నాను. అధికారము అని చెప్పండి. నా గుర్తింపు పరిశుద్ధాత్ముని ద్వారా. అదే యోహాను 1:14 మనం చదవగలుగుతాము. వారు రక్తమాంస వల్ల, శరీరేచ్ఛల వల్ల పుట్టినవారు కాదు, కానీ వారు దేవుని మూలంగా పుట్టినవారు. యోహాను 1:13 వారు శరీరేచ్ఛల వలన కానీ పాపేచ్ఛ వలన కానీ వారు జన్మించిన వారు కాదు, కానీ వారు దేవుని మూలంగా పుట్టినవారు. నాకు ఆ రోజులలో, అది ఇప్పుడు ఇంకా ఆచరణలో ఉందో లేదో తెలియదు, కానీ నేను స్కూల్లో ఉన్నప్పుడు అడ్రస్ ఎవరైనా అడిగితే నేను చెప్తాను, మిల్టన్ జ్ఞానరాజ్ సన్ ఆఫ్ పిజిఎస్ మనీ అని రాస్తాను. నా తండ్రి పేరు. మనకిప్పుడు అలాంటి ఇది ఉందా అని అభినందిస్తున్నాను దానికి. మీరు అలా రాయాలి. మీరు మీ పేరు ఫిలోమినా రేచల్, డాటర్ ఆఫ్ ఫాదర్ ఇన్ డాటర్ ఆఫ్ పరలోకమందున్న తండ్రి. మీరు శరీరేచ్ఛల వలన కానీ మనుష్యేచ్ఛ వలన కానీ రక్తం వలన ఆయనను పుట్టినవారు కాదు. మీ తల్లిదండ్రులు నీవు నచ్చి నిన్ను కన్నారు, లేదంటే వారు నీకు నచ్చలేదు అందుకని తృణీకరించబడ్డావు, అలా కాదు. అవసరత లేదు. మీరు జన్మించారు. వారిద్దరు ప్రేమించుకున్నారు, నువ్వు వచ్చావు. కానీ ఎవరిని తీసుకొచ్చారు? దేవుడిని తీసుకొచ్చాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఉరియాందన్. దాని గురించి మిమ్మల్ని మీరు అభినందించుకోవాలి. ఎప్పుడైతే పాప జ్ఞాపకం, ఎప్పుడు స్వయం భావన, తక్కువ చేసి చూసుకోవడము, అయోగ్యులము, ప్రతిదీ అయ్యో నాకా నేనా. చూడండి, పెద్ద పెద్ద పరాక్రమశాలులు బైబిల్లో ఉన్నవారు కూడా, పెద్ద బైబిల్లో ఉన్న పరాక్రమశాలు మోషే, అబ్రహాము. మనం ఏమనుకుంటాం, అబ్బా ఎంత సూపర్ ఉన్నారు అని. నేను చెప్తున్నాను చూడండి, నేనే సూపర్. అయ్యో మనం అనుకుంటాం ఎంత సూపర్ వాళ్ళని, వారందరూ బెబ్బే, మనమే సూపర్. ఎన్ని అద్భుతాలు జరిగిన తర్వాత 99 సంవత్సరాల తర్వాత కూడా నేను డౌట్ వేస్తున్నాడు. అయ్యో ఆల్రెడీ నా శరీరం మృతతుల్యం అయిపోయింది, నా యొక్క భార్య శరీరం కూడా మృతతుల్యం అయింది. అది వారి స్థాయి.
చూడండి దేవదూతలు నీకు చప్పట్లు కొడుతున్నాయి, పరలోకానికి చప్పట్లు కొడుతుంది. ఎందుకు తెలుసా? మనం సువార్తను నమ్మాము, ఆ శుభవార్తను మనం నమ్మాము. యెషయా 53 చెప్తుంది. ఎవరు దీన్ని నమ్మగలరు? యెషయా 53:1. యెషయా 53:1 చూడండి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? చూడండి, యెషయా 53 యేసుక్రీస్తు గురించి మాట్లాడుతుంది. ఒకటి తర్వాత ఒకటి చదవండి, మనకు అన్ని చదవడానికి సమయం లేదు. చూడండి, అతడు నిశ్చయం, అతనికి స్వరూపమైన సొగసైన లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని అందు స్వరూపం లేదు. అతడు తృణీకరించేవాడు, ఆయనను వ్యసనక్రాంతిని కానీ వ్యాధి అనుభవించిన గాను ఇవన్నీ ఉన్నాయి. చూడండి, యెషయా ఎప్పుడు ఆయన ప్రవచించి ఉన్నాడు, కన్యక గర్భమందు ఒక రక్షకుడు మనకు ఉదయించబోతున్నాడు, జన్మించబోతున్నాడు. మీరు తర్వాత వెళ్ళి 53 యెషయా మీరు చదవండి. అది విడుదల గురించి మాట్లాడుతుంది. మీరు ఎందుకు నీతిగా దేవుని నీతిగా మారారంటే మన యొక్క పాపము శాపము అన్నిటినీ సిలువ మీద మోసుకెళ్ళాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఇంత శక్తివంతంగా ఆశీర్వాదకరంగా పాత నిబంధన భక్తుల కంటే మనం ఎందుకు ఇలా ఉన్నాము అని అంటే మనము సువార్త నమ్మను. వారందరూ ఎప్పుడు బలిపీఠముల మీద, బలుల మీద, కృతజ్ఞత అర్పణల మీద, సమాధాన బలుల మీద, వాటి మీద ఆధారపడ్డారు. మీరు మేకల మీద, పావురాల మీద, ఎద్దుల మీద, ఇలాంటి పశువుల మీద కాదు, కానీ యేసుక్రీస్తు అని ఆయన కుమారుని మీద మీరు ఆధారపడి ఉన్నారు. ఆయన మీ విశ్వాసము అబ్రహాము విశ్వాసం కంటే గొప్పది. ఆమేన్. నీ విశ్వాసము ఎప్పుడు పాత నిబంధన భక్తుల కంటే గొప్పది. నేను చెప్పట్లేదు, పౌలు చెప్తున్నాడు. గలతీ 2:20 చెప్తుంది, ఇకను జీవించువాడని నేను కాదు, కానీ క్రైస్తే నాయందు నివసిస్తున్నాడు. చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నేను ఇది చెప్తున్నాను, అది నీకు సత్యం చెప్తున్నాను. సత్యం అంటే ఏంటి? దేవుని దృష్టిలో అది సత్యము. నీ మనసు ఏదైనా చెప్తూ ఉండొచ్చు. నేను మొదటిసారి నూతన సృష్టి అని విన్నప్పుడు ఆహా ఏందన్నా ఇది, నేను ఇలా ఆలోచిస్తున్నాడు. ఆహా ఏం చెప్తున్నారు? నేను అనుకున్నాను, నీ మనసు ఎందుకు ఇలా ఉంది, నువ్వెందుకు ఇలా ఫీల్ అవుతున్నావు, నువ్వెందుకు మరలా ఈ పాపంలో పడిపోతున్నావు, ఈ పాపం నుండి బయటకు రావాలి, ఎలాగ క్లీన్ మనసు కలిగి ఉండాలి, శుద్ధమైన మనసు, నేను ఎలాగో దైవికంగా జీవించాలి, ఇలా ఆశిస్తున్నాను. కానీ ఎప్పుడైతే విన్నానో నువ్వు పరిశుద్ధుడవు అని నేను షాక్ అయ్యాను. నువ్వు దేవుని బిడ్డను అన్నప్పుడు నేనా అని అనుకున్నాను. నేను చెప్పినాను కదా, బైబిల్లో ఉన్న పరాక్రమశాలులందరూ ఇలాగే ప్రారంభమయ్యారు. మోషే దేవుణ్ణి అడిగినప్పుడు నేను ఫరో దగ్గరికి పంపిస్తాను అని అంత ఈజీగా చెప్తూ ఉన్నాడు. చెన్నైకి వెళ్ళిరా, సర్వనా స్టోర్కి వెళ్ళి, సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇది ఆహారం కొనుక్కొని అన్నట్టు దేవుడు వెళ్ళు నా ప్రజల్ని తీసుకొచ్చిరా ఐగుప్తు నుండి, ఫరోకి నేను ఆల్రెడీ చెప్పాను అన్నప్పుడు మోషే ఏమన్నాడు, అయ్యో నేను ఇక్కడికి వెళ్ళి ఎలా చెప్తున్నారా నాయన, నన్ను ఏదో సూపర్ మార్కెట్కి వెళ్ళి రమ్మన్నట్టుగా. చూడండి, దేవుని యొక్క స్థాయి ఎప్పుడు ఉన్నత స్థాయి ఉంటుంది. నీకున్న పరిస్థితికి చాలా వ్యత్యాసంగా ఉంటుంది, కానీ దేవుడు నిన్ను ఆ స్థాయికి పిలుస్తున్నాడు. ఆయనకు తెలుసు. అన్న ఎప్పుడు ఒక విషయం చెప్తూ ఉంటాడు. మనము ప్రసంగికులు ఏం చెప్తారంటే పరిశుద్ధంగా ఎలాగ ఉండాలి, విజయవంతంగా ఎలాగ ఉండాలి, జయ జీవితం ఎలా కలిగి ఉండాలి అని అంటే ఎలా అంటే పిల్లిని మనము పులిగా చేయాలని చూస్తున్నాము. పిల్లి ఎప్పుడైతే పులి యొక్క జీవము పిల్లిలోనికి వస్తుందో అప్పుడే ఆ పిల్లి పులి అవుతుంది, లేకపోతే పిల్లి పిల్లిగానే ఉంటుంది. ఎందుకంటే అది పిల్లి కుటుంబం కాబట్టి. ఆమేన్. ఇది ఒక జీవము, ఆ జీవం ఇందులోనికి రావాలి. అందరు చెప్పండి, నేను చాలా క్లియర్గా ఉన్నాను. నేను ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఆమేన్. నేను జీవించట్లేదు, ఆ పాత పురుషుడు జీవించట్లేదు, నవీన పురుషుడు జీవిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. రోమా 5:17లోనికి వద్దాం మళ్ళీ. నీతి ఒక్కని అపరాధము, మరణం ఒకని అపరాధం మూలంన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవం గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. చెప్పండి, ఒక్క మనిషి. ఎంతమందికి దావీదు గొలియాతు గురించి తెలుసు? ఇంకా కొన్ని కథలు చెప్పాలేమో, మీకు కొంచెం ఆహారం
నీతి గురించి బోధించినప్పుడు నేను దాన్ని తాకినప్పుడు మళ్ళీ ఎక్కడికో వెళ్తున్నాను, మరలే వస్తున్నాను. ఎఫెసీ 5:13 మనం చదవచ్చు. మీరు ఇప్పటికీ బోధకులు, ప్రసంగికులు ఉండాల్సిన వారై ఉన్నారు, కానీ మీరు బలమైన ఆహారం తిన్నవారు కాదు. మీరు నీతి విషయంలో ఇంకా మీరు ఫలించలేదు. నీతి ఫలం ఏంటంటే అది మిమ్మల్ని బలముగా దేవునిలో బలపరుస్తుంది. నీతి గురించిన ఫలము దేవునిలో మిమ్మల్ని అధిగింపజేస్తుంది. నీతి గురించిన బోధ అది మీకు ఆహారం వంటిది. ఆమేన్. ప్రజలు ఎవరెవరికైతే పాలు కావాలో వారన్ని చిన్న విషయాల మీద సంతృప్తి చెందుతూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మీరు ఇంకా ఎదగాలి, ఇంకా మీరు బలవంతులు కావాలి. సాతాను యొక్క ప్రతి కార్యములను పోరాడడానికి మీరు పిలువబడ్డారు. ప్రతి వ్యసనం యొక్క శక్తి, దురాత్మల శక్తి, ప్రజల్ని విడిపించడానికి మీరు పిలువబడ్డారు బంధకంలో నుండి. కానీ మీరు ఎప్పుడైతే ఇంకా శిశువులుగా ఉంటారో, చిన్న విషయం 2 పాటలు పాడతాను, నేను ఒక అర్ధగంట ప్రార్థిస్తాను, అరగంట నేను 2 అధ్యాయాలు చదువుతాను, అంతే, నేను మంచి క్రైస్తవ జీవితం జీవిస్తున్నాను. అలాగా మీరు విజయవంతంగా దేవుని కొరకు మీరు ఒక యోధుడుగా మారలేరు. మీరు ఒక యోధులుగా మారాలంటే మీరు క్రీస్తులో ఏమైనారో మీరు తెలుసుకోవాలి. నేను సౌలు గురించి చెప్పాను. ఎలాగూ వాడు శత్రువుని జయించారు. వాళ్ళందరూ శత్రువుని చూస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. వాడు పెద్దగా ఉన్నాడు, వాడు భయంకరంగా ఉన్నాడు, వాడు నోరు తెరిచినప్పుడు ఒక్క పన్ను ఇంతగా ఉంది. నీతి గురించి మంచి అవగాహన ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి. ఎప్పుడైతే ఆ యొక్క వ్యసనపు శక్తి, పాపం యొక్క శక్తి, దీని యొక్క శక్తి, అయ్యో ఇది నా మనసుని ఇంకా కృంగదీస్తుంది, ఇది నా మనసుని కృంగదీస్తుంది, ఇది నన్ను కృంగదీస్తుంది అని ఎప్పుడు అదే దృష్టిలో ఉంటారు. కానీ అప్పుడు ఒక దావీదు వచ్చాడు. చూడండి, ఈ ఉన్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పార్టీ వాడు అని ఆయనకు ఒకటే మైండ్లో క్లియర్గా ఉంటుంది. నేను దేవునితో నిబంధన పురుషుడిని, నేను సున్నతి పొందిన వ్యక్తిని, వాడు ఎవడు నన్ను ఎదిరించడానికి? దేవుని యొక్క సైన్యాన్ని శపించుటకు వీడే పాటి వాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యాన్ని శపించుటకు వీడే పాటి వాడు, నా ప్రజలెవరు, నా దేశం ఏది? ఆయనకు అలాంటి ధైర్యం ఉన్నది, అలాంటి గొప్ప ధైర్యం ఉన్నది శత్రువు ఎదుట నిలబడడానికి. ఆ నీతి యొక్క గురించిన జ్ఞానము నీకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. మీకు ఎప్పుడు తమిళ్లో గెత్ అనండి, గెత్ అందరు చెప్పండి, గెత్, ఎత్. మీకు ఒక గెత్ ఉంటే మీరు వాడిని ఎత్తేస్తారు. ఆమేన్. పిశాచి యొక్క విలువ సత్, ఇదే ఒక సత్యం. అయ్యో మీరు ఇంకా పాలు త్రాగే వయసులోనే ఉన్నారు. ఒక్క వ్యక్తి దావీదుకున్నది. దావీదు గొలియాతు గురించి ఎందుకు చెప్పానంటే, ఈ వ్యక్తి గొలియాతు 40 రోజులు మాట్లాడుతూ నిందిస్తూ శపిస్తూ ఇశ్రాయేలు ప్రజల మీద అన్నీ చేస్తున్నాడు. ఎవరు? గొలియాతు ఇశ్రాయేలు ప్రజల్ని శపిస్తున్నాడు. ఒక విషయంకి వచ్చాను, మీరందరూ ఓడిపోయిన వారు, భయపడిన ఎలుకలు, అందరు ఒక ఒప్పందంకి వచ్చాడు. అందరు చెప్పండి, ఒక్క వ్యక్తి, అందరు చెప్పండి, ఒక్క వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. గొలియాతు యొక్క ప్రత్యక్షత ఏంటంటే, మీ పక్షమున ఒక వ్యక్తి రావాలి, వాడు నన్ను ఓడించిన ఎడలా నేను వారికి సౌలుకి నేను దాసుడని అవుతాను, లేదంటే మీరందరూ దాసులవ్వాలి ఫిలిష్తీయులకు అని. ఒరిజినల్గా చెప్పాలంటే మీరు కుమారులు, దేవుని యొక్క బిడ్డలు. కానీ పాపము ద్వారా మీరు దాసులైపోయారు, పాపానికి దాసులైపోయారు. మీరు పాపాన్ని సేవించారు, కామాన్ని సేవించారు, అవిశ్వాసాన్ని సేవించారు, శరీరాన్ని సేవించారు. కానీ అది నీ గుర్తింపు కాదు. మీరు ఒక కుమారులు, కుమార్తెలు, మీరు దేవుని యొక్క పిల్లలు. ఆమేన్. అది వదిలేయండి, నేను మరలా ఏదో ఒక ఇంజెక్షన్ ఇస్తూ ఉన్నాను. హల్లెలూయా.
ఒక ఆయన చెప్తున్నాడు, వాడు ఏం చెప్తున్నాడు అంటే, ఒక్క వ్యక్తి రండి, 2 రాజ్యాలు ఇటు అటు వైపు నిలబడుతాయి, ఒకవైపు ఫిలిస్తీన్లు, ఒకవైపు ఇశ్రాయేలీల ప్రజలు. ఒక రాజు ఉన్నాడు, ఇది ఒక సైన్యం ఉంది, కానీ ఒక్కరికి కూడా ధైర్యం లేదు వాడి ముందట నిలబడడానికి. ఇది ఇప్పుడుండే పరిస్థితి, పడిపోయిన మనిషి యొక్క పరిస్థితి ఇది. యాకోబు 2:20, రోమా 3:20, అందరూ పాపము చేసి దేవుని మహిమలో నుండి బొత్తిగా తొలగిపోయి ఉన్నారు. రోమా 3:10, రోమా 3:10. చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెదుకువాడు ఎవడును లేడు, అందరును త్రోవ త్రప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడును లేడు, ఒక్కడైనను లేడు. 3:23, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే వ్యర్థంగా నిలబడ్డారు. చూడండి, మనుష్య జాతి ఎలాగైపోయిందంటే పనికి మాలిందాగా అయిపోయింది. వారు మహిమను కోల్పోయారు. ఆదాం పాపం చేశాడు, ఒక్క మనిషి పాపం చేశాడో అప్పుడు వాని అపరాధం వల్ల ఆదాం యొక్క వంశావళి నుండి వచ్చిన వారందరూ పాపులే. అందుకే కీర్తనలు 51 దావీదు చెప్తున్నాడు, నా తల్లి నన్ను తన పాపములో తన గర్భంను ధరించింది అని. అవును, ఎందుకంటే తల్లి ఆదాము వంశావళి నుండి వచ్చింది, కానీ తండ్రి నిన్ను ఆయన కుమారునిలో నిన్ను జన్మింపజేశాడు, పరిశుద్ధాత్మలో నిన్ను జన్మింపజేశాడు. నీవు ఒక శారీరకమైన నీ తల్లి నుండి వచ్చిన వాడి మాత్రమే కాదు, కానీ నీ ఆత్మ పరలోకమందున్న తండ్రి మూలంగా కలిగి ఉన్నది. నీవు దేవుని యొక్క గర్భంలో నుండి వచ్చావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ధరించి ఉన్నాడు. వారు శరీరేచ్ఛ వలన కానీ మనుషుల వచ్చే వలన కాదు, కానీ దేవుని మూలంగా, దేవుని ఆత్మ మూలంగా జన్మించిన వారు. ఆమేన్. వినండి ఇక్కడ ఏం జరిగిందో. గొలియాతు సవాల్ వేస్తున్నాడు. ఒకటే సవాల్ ఏంటంటే, ఒక్క వ్యక్తిని పంపించండి. చూడండి, ఈ గొడవ అంతా, ఒక పోరాటం అంతా ఒకటే వ్యక్తి, ఒకరి నుండి ఒకరికి. చూడండి, దాని యొక్క పరిష్కారము, దాని యొక్క ప్రతిఫలం మనం ఎంజాయ్ చేస్తున్నాము. అక్కడ ఎవ్వరు లేనప్పుడు అవన్నీ కథనంతా ఇంకా పెద్దగా చేసి చెప్పాలనుకున్నప్పుడు దావీదు వచ్చాడు. అందరనండి దావీదు వచ్చాడు. ఈ నూతన నిబంధనలా దావీదు కుమారుడు వచ్చాడు. మొదటి ఆదాము ఏదేను వనంలో ఏదైతే ఆ గేమ్లో ఓడిపోయాడో, ఆటలో ఓడిపోయాడో ఆయన, కానీ యేసుని ఏమని పిలిచారంటే కడవరి ఆదాము, 2వ ఆదాము. ఆయన ఇశ్రాయేలు ప్రజలందరి ముందరి ఆ పక్షముగా దావీదు ఎలాగొచ్చాడో అలాగే మానవాళికి అంతటి పక్షముగా యేసు ముందరికి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, దేవుడు యేసు చెప్పాడు, నన్ను గురించి నువ్వు నాకు ఒక శరీరం సిద్ధపరిచి ఉంచిన్నావు, అందుకే నేను వచ్చి ఉన్నాను అని ఎలాగైతే లేఖనాలు రాయబడ్డారో, యేసు మనుషుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకంటే ఒక్క మనిషి కావాలి, ఒక్క వ్యక్తి కూడా అర్హుడు కాదు. నేను చెప్తున్నాను, పరిచయం చేస్తున్నాను. మీరు బైబిల్లో చూసినట్లయితే మనం ఇందాక చదువుకున్నాం కదా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి ఎవరు కూడా దేవునితో వారి సొంత సరి సమానంగా నిలబడే హక్కులు కోల్పోయాడు. అందుకే మనుష్య జాతికి దేవునితో సరి సమానంగా నిలబడే అర్హత కోల్పోయారు. తర్వాత ఆదికాండం 3వ అధ్యాయం చూసినట్లయితే ఆదాము అవ్వను ఏదైనా వనంలో నుండి వారు దేవుని సన్నిధి నుండి వారు త్రోసివేయబడ్డారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన సృష్టితో ఆయన జీవించాలని, కానీ ఆ పాపము సృష్టిని ఆయనకు దూరం చేసింది, ఎడబాసింది. అందుకే దేవుడు ఎల్లప్పుడూ మనుషుల మధ్యలో జీవించాలనుకున్న బలిపీఠం మీదకి వచ్చాడు, సినాయి పర్వతం మీదకి వచ్చాడు, ఆలయంలోనికి వచ్చాడు, మందసానికి వచ్చాడు. మోషేకి దేవుడు ఏం చెప్పాడు, ఆయన ప్రజల మధ్యలో మందసంని నిలబెట్టమన్నాడు. నిర్గమకాండం చెప్తుంది, మందసము ఎల్లప్పుడూ అన్ని గోత్రములకు మధ్యలో ఉండింది.
దేవుడు ఏమని ఉంటుందంటే ఆయన ప్రజల మధ్యలో నేను నివసిస్తాను అని ఉంది. కానీ ఆయన ప్రజల మధ్యలో వాళ్ళ ప్రజలలో నివసించాలని ఉంది. కానీ పాపము ఎడబాసింది కాబట్టి దేవుడు ఆయన ప్రజల మధ్యలో జీవించారు. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క పరిశుద్ధత పాపాన్ని అనుమతించలేదు. పాపము ఎప్పుడైతే తీర్పు తీర్చబడిందో అప్పుడు ఎలాగో దేవుడు ఆయన ప్రజలతో కనెక్ట్ అవ్వాలనుకున్నాడు. దేవుడు ఆజ్ఞాపించాడు ఎన్నో. లేవియాకాండం మీరు చదివినట్లయితే మీకు తెలుస్తుంది. మీరు తర్వాత చదువుతుంటే 1, 2, 3, 4, 5 అధ్యాయాలు చెప్తుంది. ఎన్నో బలుల గురించి చెప్తుంది. ఇది కారణం ఏంటంటే దేవుడు ఇవన్నీ బలుల గురించి బైబిల్లో ఎందుకు చెప్పాడంటే పాత నిబంధనలో దేవుని యొక్క ఉగ్రతని చల్లబరచడానికి పాత నిబంధనలో వారు ఆ గొర్రెల మేకల రక్తం ద్వారా పాపాలు కప్పిపెట్టబడ్డాయి. ఎబ్రీ మనం చదివినట్లయితే 9వ అధ్యాయం 9:11 ఎబ్రీ 9. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియో మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదినైన గుడారం ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదే చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడలా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇవన్నీ మనం చూసినట్లయితే పాత నిబంధనలో ఆయన దేవుడు మనిషిగా మనుష్య రూపం ధరించుకొని యేసు వాక్యే శరీరద్వారిగా వచ్చి ఉన్నారు. పాత నిబంధనలో ఏం జరిగింది? మేకల రక్తము, గొర్రెల రక్తము, ఇవన్నీ రక్తం ఏంటంటే ఆ పాపంని కప్పిపెట్టబడ్డాయి అంతే. మీరు 10వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే కూడా ధర్మశాస్త్రం రాబోచిన మేలుల ఛాయ గలదియే కానీ ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించి ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూను సంపూర్ణ శుద్ధి కలుగజేయనేరవు. చూడండి, పాత నిబంధనలో ఎల్లప్పుడూ బలులు అర్పించబడుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఎన్నో ఒకే విధమైన బలులు అర్పిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు సంపూర్ణ సిద్ధి కలగలేకపోయారు. వారు పాపాన్ని పరిశుద్ధులుగా చేయలేకపోయారు. పాపులను పరిపూర్ణులుగా చేయలేకపోయారు. దేవుని బిడ్డలుగా చేయలేకపోయారు. అందుకే పాత నిబంధన భక్తుల యొక్క ప్రార్థనలో మనకు తెలుస్తుంది. అబ్రహాము దగ్గర నుండి మనం చూసినట్లయితే ఎవ్వరు దేవుణ్ణి తండ్రిగా పిలవలేదు, సంభోషించలేదు. యేసు ఎప్పుడైతే వచ్చి ఉన్నాడు ఆయన చెప్పాడు, పరలోకమందున్న మా తండ్రిని పిలువబడమన్నారు. ఎందుకంటే అక్కడ సంబంధం లేదు, ఆ సంబంధం మరలా కట్టబడలేదు. ఎప్పుడైతే క్రీస్తు సిలువలో ఆయన త్యాగముగా అయ్యాడో, ఎందుకంటే అంతకుముందు వారు అర్పిస్తున్న బలులు అవన్నీ సంపూర్ణమైనవి కాదు. చూడండి, ఆ ప్రతి పశువులు కానీ పక్షులు కానీ అవన్నీ సంపూర్ణమైనది కాదు. ఏది సంపూర్ణమైన బలి అర్పణ అంటే పాపము లేని నిష్కలంకమైన ఒక మనిషి రక్తము. అందుకే పాపము లేని ఒక రక్తము ఒక మనిషి లేడు. కాబట్టి మన కొరకు అర్పించడానికి ఆయన యేసే ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు. 2 కొరింథీ 5:21 చెప్తుంది, పాపము ఎరుగని ఆయనను పాపముగా చేయబడ్డాడు అని. 2 కొరింథీ 5:21. చూడండి, మనం దేవుని నీతి అయి ఉన్నాము. మనకు దేవునితో సరి సమానంగా నిలబడే అధికారం ఉంది. మనం దేవుని యొక్క బిడ్డలమయ్యాము, మనం యోగ్యులమయ్యాము. మనకు అపరాధ భావం, శిక్ష గురించిన చింత మనకు లేదు. ఎందుకంటే ఇది మన సొంత క్రియలు కాదు, కానీ మన సొంత మంచి క్రియలను బట్టి కాదు, కానీ ఆ ఒక్క వ్యక్తి, నేను చెప్తున్నాను, ఆ ఒక్క వ్యక్తి ఎవరెవరైతే మనము ఏదైనా వనంలో ఎవరైతే ఆ ఒక్కరు పాపముగా పాపి అయ్యాడో ఆ ఒక్క వ్యక్తి మరలా ఇంకొక వ్యక్తి వచ్చి లోక పాపములన్నిటిని తీసుకొని
చూడండి, 2 కొరింథీ 5:21 చెప్తుంది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసి ఉన్నది. యోహాను 1:30 నుండి మనం చదివినట్లయితే, బాప్తిసం ఇచ్చి యోహాను అని అంటాడు, ఓ ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని, లోక పాపములను మోసుకొని వెళ్ళి దేవుని గొర్రె పిల్ల అని సంబోధిస్తాడు. హల్లెలూయా. యేసు ఆల్రెడీ చెప్పి ఉన్నాడు ఒక్కసారి ఆయన శిష్యులకి, ఇదిగో ఈ లోకాధికారి అయిన అపవాది వస్తున్నాడు, కానీ నాలో వాడి సంబంధమైనది ఏది లేదు. యేసు ఆయన మనుషుల ద్వారా, మనుష్య విత్తనం ద్వారా, బీజం ద్వారా ఆయన జన్మించబడలేదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. మరి ఆయనను గర్భం నందు ధరించింది ఏ మనుషుని యొక్క బీజము కాదు, కానీ దేవుని యొక్క బీజము. ఆమేన్. ఆయనలో పాపం లేదు, ఆయనలో ఏ అక్షయత లేదు, అది అక్షయమైన బీజము. నేను చెప్తున్నాను, యేసు పాపం లేని పరిశుద్ధుడు, ఆయన తండ్రి యొక్క కుమారుడు, అందుకే ఆయన పాపం లేకుండా జీవించగలిగాడు. ఆ పాపం ఆయనను ఎప్పుడు అధికారం చూపించలేదు, ఆయనను కంట్రోల్లో పెట్టుకోలేకపోయారు, కానీ ఆ పాపం మీద ఆయన విజయాన్ని పొంది ఉన్నాడు. అది చూడండి, అదొక సంపూర్ణమైన బలియాగము. దురాత్మల యొక్క రాజ్యములో ధైర్యంగా చెప్పేది ఎవరంటే ఏలియా, ఎలీషా, అబ్రాహాం కాదు, కానీ యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తే నజరేయుడు. ఆమేన్. యేసు చెప్పండి. బలియాగమైన గొర్రెపిల్ల ఆయన ఒక్క వ్యక్తి. చెప్పండి, బైబిల్ చెప్తుంది, మరణం ఒక అపరాధం వలన ఒకని వలన వచ్చినదైతే ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఒక్క వ్యక్తి యొక్క నీతి, కృప, బాహుల్యము. చూడండి, ఇక్కడ 5:21 2 కొరింథీ 5:1 చెప్తుంది. ఇది గొప్ప ప్రత్యక్షత ప్రతిరోజు మన జీవితంలో చెప్పి ఉండాలి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆమేన్. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. అందరు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నీతి అంటే నేను మరలా చెప్పాలనుకుంటున్నాను. 1 కొరింథీలో లేఖనం తీసుకోండి. 2 Corinthians chapter 6 verse 14 onwards. All of you take and read 2 Corinthians chapter 6:14 onwards. Do not be unequally yoked together with unbelievers. For what fellowship has righteousness with lawlessness? Okay, look at me. Paul is comparing two things. Do not be unequally yoked together with unbelievers. For what fellowship has righteousness and with lawlessness? Everybody say left side, righteousness, lawlessness. What is next? And what communion has the light with darkness? Darkness one side, light another side. Next, what accord has Christ with Baal? What part has a believer with an unbeliever? If you could able to write in the note what I said will be nice. One side, righteousness, light, believer, Christ. Another side, lawlessness, darkness, Baal, and Christ. Sorry, devil. Amen. What do you understand here? Righteousness, lawlessness, light, darkness. Next, who comes in this list? Righteousness, light. Who is coming in the list? Believer. Who is coming in the list? Christ. What do you mean? You may die. So he became sin. He made him sin so that we might become righteousness. That means God made Christ
as a sinner on the cross. You know why? To make sinner as Christ today. You know what is righteousness? No, it's not something, a formula. Righteousness is nothing but when you believe that you are the righteousness of God. మీరు దేవుని నీతి అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో, దేవుడు నిన్న నీతిమంతుడిగా తీర్చాడని నమ్మారంటే దేవుడు మిమ్మల్ని ఒక క్రీస్తుగా మార్చాడని. అందరు చెప్పండి, నీతి అంటే నేను ఒక చిన్న క్రీస్తును. క్రీస్తు యొక్క స్వభావము, క్రీస్తు యొక్క స్వరూపము, క్రీస్తు యొక్క పరిశుద్ధత, క్రీస్తు యొక్క అధికారము, క్రీస్తు యొక్క జీవన శైలి నీ యొక్క సొంతమైంది. ఆమేన్. అందుకేం జరిగింది? దేవుడు ఆయనను, పాపం ఎరుగని ఆయనను పాపముగా మార్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు నీతి గురించి ఒక అవగాహన వచ్చింది అనుకుంటాను. నీకు ఒక ఎక్స్ట్రా ఒక చుక్క వచ్చింది ఇలాగా రెవరెండ్ డాక్టర్ అని కాదు. దాని అర్థం ఏంటి అంటే మీ కోణమే మారిపోయింది. మీ స్వభావం దేవుని స్వభావంతో ఏకమైంది. ఏ స్వభావం ఎక్కువ ఉంటుంది? దేవుని యొక్క స్వభావము నీ యొక్క మనుష్య స్వభావం మొత్తాన్ని రింగి వేస్తుంది. ప్రతిరోజు దినదినము సంవత్సరము దేవుని యొక్క స్వభావం నీ జీవితంలో పనిచేస్తుంది. పరిశుద్ధత అనేది దేవుని స్వభావము. మంచి నీతి గల జీవితం దేవుని యొక్క స్వభావము. స్వస్థత, విడుదల అనేది దేవుని యొక్క స్వభావము. ఏలుబడి చేయడం, అధికారం చేయడం దేవుని యొక్క స్వభావము. విజయవంతమైన జీవితం జీవించడం దేవుని స్వభావం. పెద్ద తుఫాన్లో కూడా సమాధానంగా ఉండడం దేవుని యొక్క స్వభావము. ధైర్యంగా ఉండడం దేవుని స్వభావం. హల్లెలూయా. ఒక్క అపరాధము వలన మరణము వచ్చి ఏలుబడి చేసిన ఎడల ఇంకొక వ్యక్తి విధేయత వలన ఏమొచ్చింది? జీవం వచ్చింది. చెప్పండి, జీవం వచ్చింది. ఇది నీతితో కూడిన జీవము, ఇది పరిశుద్ధ జీవితము. ఇది నీ ప్రార్థన, నువ్వు అడుక్కోవడం, ఉపవాసం ఉండడము. అయ్యో నాకు నన్ను మంచి పాత్రగా మార్చి నేను పరిశుద్ధంగా జీవించాలి, నా యొక్క స్వభావం మారాలి. ఇది ప్రార్థన ద్వారా కాదు, కానీ నమ్మడం ద్వారా నువ్వు నమ్మాలి, మార్చాలి, ప్రకటించాలి. నువ్వు ఎలాగో అందరు చెప్పండి, అది ఒక మీ స్వభావం మారడం కాదు. అందరు చెప్పండి అని అన్నాను. చెప్పండి. హల్లెలూయా. అది నీ యొక్క బిహేవియర్లో కాదు, నీ యొక్క విశ్వాసం, నమ్మిక మారాలి. నేనేం చెప్తున్నానంటే, నేను ఇక్కడ యవనస్తుడిగా వచ్చినప్పుడు నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అది నాకు అప్పుడు బుర్ర బద్దలైపోయింది. ఎందుకంటే నా గురించి నేను చాలా తప్పుగా ఆలోచించాను, కాబట్టి నేను తప్పుగా ప్రవర్తించాను. నువ్వు ఎప్పుడు నీ చెడు స్వభావం గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందుకే ప్రజలు కూడా నీ యొక్క చెడు స్వభావాన్ని చూస్తున్నారు. నువ్వు ఒక చెడు స్వభావాన్ని మార్చుకోవాలని చూస్తున్నావు. ఆపే. మీరు నమ్మండి. మీరు ఒక క్రీస్తులో ఉన్న మంచి స్వభావం నీకు కలిగి ఉందని నమ్మండి. మీ నమ్మికను మార్చుకోండి. అందుకే యేసు అన్నాడు, మీరు నమ్మిన ఎడల వీరు దేవుని మహిమను చూచెదరు. ఆమేన్. యేసు యొక్క మార్త మరి యొక్క సహోదరుడు చనిపోయాడు. ఆయన అక్కడ సమాధి చేయబడ్డాడు. 4 రోజులైంది. ఇప్పుడు వేరే మంచి వాసన వస్తుంది. ఆమె ఏం చెప్పిందో కరెక్టే, మీరు చూసింది కూడా కరెక్టే. అవును, పాపం పనిచేస్తుంది, మరణం పనిచేస్తుంది, మీ శోధన పనిచేస్తుంది. మీరు ఎంత భయపడుతున్నారు, మీ మనసు ఎంత కృంగిపోయింది, మీ శరీరము ఇంకా పాపంలో చేస్తుంది. అవును ఇదే నేను నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎన్నిసార్లు అంటావో నీ జీవితం అలాగే ఉంటుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నమ్ము. నమ్మడము అనంటే సాధారణంగా సాధ్యం కానిదే మీరు నమ్మాలి. సాధారణంగా కనబడిందే మీరు నమ్మాలి. అయ్యో నేను నమ్మలేకపోతున్నాను, నేను నమ్మకపోయేవాడిని కాదు. నూతన సృష్టి, నేను ఎలా నూతన సృష్టి, అదే ఆలోచన వస్తుంది. నేను 8వ తరగతి 6వ తరగతిలో ఏం చేస్తున్నాను అది నేను చూస్తున్నాను. నాకు ఏం జరిగిందో అది నేను అది వింటూనే ఉన్నాను. నేను ఎలాగో చెరపబడ్డాను, నేను ఎలాగో నేను ప్రయాసపడ్డాను, అది నాకు తెలుసు. అది నేను ఎలా నూతన సృష్టిని అవుతానంటే నేను చెప్తున్నాను, నీ మనసులో ఏముంది అది నువ్వు కాదు, నీ ఆత్మ ఏమైందో అది నువ్వు. నీ మనసు ఒక కంప్యూటర్ లాంటిది. దాంట్లో అన్ని రికార్డులు ఉంటాయి, నీ పాత జ్ఞాపకాలు అన్నీ ఉంటాయి. నీ కారులో ఇంట్లో ఉన్నట్టు, గ్యాస్ స్టవ్ నీ ఇంట్లో ఉన్నట్టు నీ మనసు కూడా నీలో ఉంది. నీ మనసు ఏం చెప్తుంది అది నువ్వు కాదు, నీ ఆత్మ ఏది చెప్తుంది అది నువ్వు.
to you. నీ ఆత్మ నీ గురించి ఏం చెప్తుందో అదే నీవు. సాతాను నీ జీవితంలో ఏం చేసిందనంటే నీ ఆత్మను పట్టుకున్నాడు. ఆయన యొక్క అబద్ధాలతో నీ మనసులో నింపి కృంగుదలతో నింపి ఉన్నాడు నీ మనసులో. కాబట్టి నేను ఇదే అని అనుకుంటున్నాను. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీ దృష్టి మార్చుకో. In that day, you shall not be 3:9 any of your deeds in which you are అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. those who rejoice in your pride, and you shall no longer. చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు 13, 14. Sing, 3:14 daughter of Zion, shout, సియోను నివాసులారా, daughter of Zion. Everybody say yes, I am. అందరు చెప్పండి, నేనే ఆ సియోన్. Oh, daughter of Zion. సియోన్ నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెల్లుగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. 16 నుండి చదువుదాము. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, హల్లెలూయా. ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును, నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఆమేన్, హల్లెలూయా. ఇది నీ దృశ్యం. మీరు నమ్మండి. మీ యొక్క స్వభావాన్ని చూసి మీరు నిర్ణయించుకోకండి. నీ మనసు అంతా ఎప్పుడు తీర్పు ఇతరులను నీవు తీర్పు తీర్చుకోవడము, ఇతరులను తీర్పు తీర్చడం. ఎవరెవరైతే తాము నిందించుకుంటారో వారు ఇతరులను నిందించుకుంటారు. ఎవరెవరైతే వారు గాయపరుచుకుంటారో ఇతరులను కూడా గాయపరుస్తారు. ఎవరైతే వారిని తృణీకరించుకుంటారో ఇతరులను కూడా తృణీకరిస్తారు. ఎవరైనా తృణీకరిస్తే మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, వారు తాము అంగీకరించుకున్నారా అని. చూడండి, నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందలి సంతోషం చేత ఆయన హర్షించును. చూడండి, ఇంకా అవిశ్రాంతి ఉన్నది, ఇంకా ప్రయాసం ఉన్నది, లోపల ఎన్నో పోరాటములు ఉన్నవి, ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. నువ్వు అనుకున్న దానికి అన్ని వ్యతిరేకంగా వెళ్తున్నావు. నువ్వు నమ్మేదొకటి, జరిగేదొకటి. మిమ్మల్ని ఎక్కడో ఒక మూలలో మీరు వెళ్ళి దాక్కుంటున్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు ఆయన ప్రేమలో నీకు శాంతం వహిస్తున్నాడు. ఆయన ప్రేమ, ఆయన అంగీకారము. మీకు తెలుసా, ఆయన చిన్న కుమారుడు, ఆయన తండ్రి యొక్క ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఏం జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? తండ్రి యొక్క ఇంట్లో ఆహారం ఎలా ఉండేది. నేను చెప్తున్నాను, మీకు ఆహారం కావాలి, ఆత్మీయ ఆహారం కావాలి. తండ్రి గురించి ఆయన ఆలోచించినప్పుడు, శత్రువు ఒక గుడారంలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం వచ్చింది, నేను క్రైస్తవుడాని, నేను దేవుని బిడ్డను, నేను అవిశ్వాసిని కాదు అని ఆయనకి జ్ఞానం వచ్చింది. ఒక వ్యక్తి ఏమన్నాడు ఏంటంటే, సాతాను 2 విషయాలు చేస్తుంది. మొదట యేసుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఆపుతుంది, మీరు రక్షించబడకుండా ఆపుతుంది. ఒకవేళ వాడు ఓడిపోయాడు, మీరు స్కూల్కి వచ్చారు, మీరు రక్షింపబడ్డారు. నెక్స్ట్ ఒక టార్గెట్ ఏంటంటే మిమ్మల్ని వ్యర్థులుగా చేయడం. అంటే ఏంటంటే దేవుని కొరకు నిలబడకుండా చేస్తాడు. దేవుని యొక్క హస్తంలో మీరు వాడబడకుండా మిమ్మల్ని చేస్తాడు. మార్తా వలె మార్తా ఎప్పుడు అదే దృష్టి. ఆమె ఏం చేస్తుంది, ఆమె ఏం చేయాలి, ఏం చేయగలదు, ఎవరు నాకు సహాయం చేయట్లేదు, ఆమె సొంత ఆశల చుట్టే తిరుగుతూ ఉన్నది. కానీ ఎప్పుడు క్రీస్తు ఆల్రెడీ లోనికి వచ్చాడని మర్చిపోయింది. సాతాను 2 కార్యాలు చేస్తుంది. ఏంటి? లోపల ఉద్రేకం అనేది వస్తుంది. భావోద్రేకాల్లో అవిశ్రాంతి, అనుమానము, చిరాకు ప్రతిరోజు కుటుంబాల్లో, సంబంధాల్లో. చెప్తున్నాను ఏంటంటే దీనికి వేరంతా ఏంటంటే అపరాధ భావము, శిక్షా విధి. అయ్యో నేను యోగ్యురాల్ని కాదు అనే ఆలోచన కలిగి ఉన్నారు. అయ్యో నేను కుమారుడిగా కాదు కానీ దాసుడిగా పిలువబడతాను. మంచి తండ్రి, మంచి పనివారికి మంచి ఆహారం ఉన్నది, ఆయన నన్ను అంగీకరిస్తాడా
అది ఆయనని ఎంతగానో ఇబ్బంది పెట్టేసింది ఆలోచన. సరే నేను ఒక రోజు వెళ్తాను, నేను తండ్రి నా కుమారుడిగా వెళ్ళను, ఒక పనివాడుగా ఆయన వెళ్తానని. చూడండి అక్కడ ఏం జరిగిందో. కుమారుడు వచ్చినప్పుడు ఏమైంది? ఎప్పుడైతే కుమారుడు వెళ్ళాడో, డాడీ డాడీ నేను కుమారుని పిలవడానికి కూడా నేను అడగడానికి కాదు డాడీ, నన్ను ఒక దాసుడుగా అంగీకరించు. నీ దగ్గర ఎంతోమంది దాసులు ఉన్నారు కదా, లేదంటే ఒక దాసుల్లోకి యజమానుడిగా అలా అయినా పెట్టు. కానీ చూడండి తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట నేను పాపం చేసింది, నీక మీదట నీ కుమారుడని అనిపించుకుంటకి యోగ్యం కాను, నన్ను నీ కూలివారి లోకానికి పెట్టుకొని మన తండ్రి చెప్పుదురు అనుకొని లేచి తన ఎదురకు వచ్చాను. చూడండి, కానీ నీకు ఎన్నో సాకులు ఉండవచ్చు, కానీ దేవుడు నీ గురించి ఏమనుకుంటాడో అదే సత్యము, అదే నిలబడుతుంది. చూడండి అక్కడ అతనితో చూడండి. అయితే తండ్రి తన దాసులను చూచి ఏం జరిగింది చూడు, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, చూడండి వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. కాదు, తండ్రికి ఏముంది? కోపం ఉందా? ఉగ్రత ఉందా? తండ్రి తన పళ్ళు కొరుకుంటాడు. ఏంట్రా, ఏం కుమారుడవరా, ఏం నీచుడవరా అంటున్నాడా? లేదు, నీ తండ్రిని చూడు. ఆ తండ్రికి ఏముందంటే కనికరము, ప్రేమ. అందరు చెప్పండి, నా తండ్రి కరుణామయుడు, ప్రేమామయుడు. ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఇలాగవుతుంది. లేదన్నా, లేదు నాన్న, నేను ఇలా ఉంటాను, నేను అలా ఉంటాను. చూడండి, ఇవన్నీ చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు. ఇంకా ప్రశస్త వస్త్రము. దేవుడు ఆయనను ప్రేమించాడు మొదటగా, తర్వాత తండ్రి ఆయనని ప్రేమించాడు, కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. గ్రీక్ బైబిల్ ఏమంటుంటే మనం నాకు గుర్తు లేదు, నా తండ్రి నాకు ఒక ముద్దు పెట్టి ఆయన ఇచ్చి ఉంటాడు, కానీ నాకు ఒక జ్ఞాపకం కూడా లేదు. సమస్య ఏంటి తెలుసా? వారు బిడ్డలుగా ఉన్నప్పుడే వారిని గారవిస్తూ ఉంటాము, వారు పెరిగినప్పుడు కొడుతూ ఉంటాము. అందుకే వారు బయట వెళ్ళి డేటింగ్ చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళని పట్టుకుంటూ ఉంటారు. ఈ మంచి తండ్రి ఏం చేస్తారో తెలుసా? మన దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియా తండ్రులా కాదు, ఓకే, కానీ పరలోకపు తండ్రి అలా కాదు. చాలాసార్లు మనం ఎందుకు ఇలా ఉంటామనంటే మనం పెరిగిన విధానాన్ని బట్టి. మనం ప్రేమించబడలేదు, మనల్ని ఎవరు కేర్ తీసుకోలేదేమో, ఎవరైతే మనల్ని జాగ్రత్త చూసుకునే వాళ్ళు చూసుకోలేకపోయారేమో, వారు ప్రేమించవలసిన వారు ప్రేమించవలేదేమో, అందుకే ఆ ఖాళీస్థానం మీలో ఏర్పడింది. కానీ దేవునికి స్తోత్రము, మీ దేవుడు మీ మధ్యలో ఆయన మీద ఆనందిస్తుండు. చూడండి, ఆయన ప్రేమను బట్టి శాంతి వాయిస్తూ ఉన్నాడు. కుమారుడు ఎప్పుడు అపరాధ భావం, అవిశ్రాంతిలో ఉన్నాడు. తండ్రి, నేను పాపం చేశాను, నాకు ఈ మురికి వస్త్రం ఉంది, ఇవన్నీ చెప్తున్నాడు. ఒకటి తర్వాత ఒకటి చెప్తూ ఉంటే ఆయన ప్రేమ ద్వారా నువ్వు ఊరుకుండు అని చెప్తున్నాడు. ఫైనల్గా ఏమొచ్చింది చూడండి, ప్రశస్త వస్త్రం వచ్చింది, కాళ్ళ జోడ్లు వచ్చాయి, ఉంగరం వచ్చాయి, అన్నీ వచ్చాయి. హల్లెలూయా, మరలా కుమారుడు అయ్యాడు. చూడండి, అందరు చెప్తారా థ్యాంక్ యూ పప్పా అని చెప్తారా? శాలాబా, థ్యాంక్ యూ డాడీ. ఆయన మిమ్మల్ని ఆయన ప్రేమతో మీలో శాంతం వహింపజేస్తాడు. చూడండి, మనం ఏం చేస్తున్నామో ప్రజలు వారి జీవితంలో కోపముల ద్వారా మనల్ని శాంతిపరుస్తారు. నేనెవరో తెలుసా అంటే ఓకే, కానీ మీ తండ్రి అలా కాదు. యోహాను 8 ఉదయకాలము ఒక వ్యభిచారిణిని, ఒక వేశ్యను తీసుకొచ్చారు. అందరు పురుషులు, లేడీస్ స్కూలు, ఎక్కడ చూసినా లేడీస్ ఉన్నారు, నేను ఇప్పుడు ఒక్కడే పురుషుని ఉన్నాను. కానీ అక్కడ సీన్ వేరే ఉంది. ఎక్కడ చూసినా అందరు పురుషులు ఉన్నారు. అక్కడ గర్వంగా లేదు, పాపములో పట్టబడింది ఆమె. భావోద్రేకంలో ఎలాంటి పరిస్థితిలో ఉందో ఆలోచించండి.
ఎంతో మంది ప్రతిరోజు చనిపోతున్నారు. వారి గతంలో జరిగిన విషయాలన్నిటి జ్ఞాపకం చేసుకుంటూ, అక్కడ వారి జీవితంలో జరిగిన దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మంచి భవిష్యత్తుని వారు అసలు దాన్ని ఊహించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారు తప్పుగా ట్రీట్ చేయబడ్డారు, వారు ఆల్రెడీ నిరుత్సాహపడ్డారు, చీట్ చేయబడ్డారు. వారికి ఏ ఒక్కరిని కూడా మనిషిని నమ్మడానికి వారికి ధైర్యం లేదు. సమరయ స్త్రీ ఎలాగైతే యేసు దగ్గరికి వచ్చిందో, యేసు అన్నాడు నీ భర్తను తీసుకురా అని. ఆమె ఏమన్నది, నాకు భర్త లేదు, భర్త నా దగ్గర లేడనంటే యేసు అన్నాడు, అవును నువ్వు చెప్పేది సత్యమే, నీకు 4 భర్తలు ఉండిరి అని అవన్నీ చెప్తున్నాడు. చెప్పండి, ఎప్పుడు ఆమె జీవితంలో ఒక ఖాళీ స్థలం ఉన్నది. ఈ రోజు వరకు మనం వార్తలు చూసినట్లయితే కొన్నిసార్లు చదువుతున్నప్పుడు నేను షాక్ అవుతాను. కొన్ని ఇంటర్వ్యూలు పెద్ద పెద్ద స్టార్ల నుండి నీతి అది నీ హృదయాన్ని శాంతింపజేస్తుంది. దేవుని ప్రేమతో, దేవుని యొక్క అంగీకారంతో, దేవుని యొక్క సమాధానంతో మీరు ఎప్పుడు ఇంకా దేని గురించి మీరు ఆశించరు, దాని వెంబడి వెళ్ళరు. పాపము నీకు ఆకర్షణీయంగా ఉండదు, ఏ మనుషుడు కూడా నీకు ఆకర్షణీయంగా ఉండడు. దేవుని కంటే మీరు అందరూ సంతృప్తితో ఉంటారు దేవుని యొక్క ప్రేమతో. దేవుడు మీ జీవితంలో ఇచ్చిన ప్రతి శ్రేష్టమైన దానికి సంతృప్తి కలిగి ఉంటారు. ప్రేమ గురించి ప్రేమ వెనకాల పరిగెత్తడం, అంగీకారం వెనకాల పరిగెత్తడం ఆపండి. ప్రజల యొక్క ప్రేమని అంగీకరించడానికి మీరు ఆగిపోండి. గొప్ప సృష్టికర్త చేతులను ప్రేమించబడుతున్నావు. గాబ్రియల్ దేవత మరియకి అక్కడ ప్రత్యక్షమైంది. మరియ అక్కడ భయపడుతూ ఉన్నది. గాబ్రియల్ అంటున్నది, భయపడకు, నీవు అధికమైన దయ పొందిన దానవు, నీవు అధికమైన దయ పొందిన దానవు, నువ్వు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన దానవు. ఎప్పుడైతే ఆ కుష్ఠరోగి వచ్చాడో అది యేసు చెప్పేవాడేమో, ఓ స్వస్థత పొందుకో అని. కానీ యేసు ఏం చేశాడని చేయి చాపి ఆయన తాకి ఉన్నాడు. ఆయన ప్రేమతో ఆయన శాంతపరుస్తున్నాడు. నీతి గురించిన ఏకాగ్రత ఎలా ఉంటుంది అని అంటే, ప్రతి ఒక్క పోరాటం, యుద్ధం వెళ్ళిపోతుంది. నేను చెప్తున్నాను, ఎన్నోసార్లు నేను చెప్తున్నాను, నేను చాలా అనుభవించాను. ఎప్పుడైతే భయం వస్తుందో, ఎప్పుడు సవాళ్ళు వస్తాయో, ఎన్నో అనుకోని విషయాలు ఎన్నో నా జీవితంలో జరుగుతుంటాయని నేను అనుకుంటాను. ఒకటే బలం ఏంటంటే, దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నా మధ్యలో ఉన్నాడు, దేవుడు నా మధ్యలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నీ ప్రేమికుడు, ఆయన నీ తండ్రి, ఆయనే నీకు అన్ని. నా ప్రియులారా, ఒక్కని అపరాధం వలన మరణం వస్తే, ఒక్కని విధేయత వలన, యేసు విధేయత వలన ప్రేమ వచ్చింది, సంబంధం వచ్చింది. చూడండి, దీంట్లో నీతిలో ఉన్న శక్తి ఇది. షూలమితి ఏం మాట్లాడుతుంది? ఒకటే విషయం చెప్తున్నాను ఏంటంటే, సంబంధము. పాయింట్ విధంగా చెప్పాలని అనుకుంటున్నాను నేను, కానీ ఒకటే విషయం మరలా వస్తుంది ఏంటంటే, నీతి అనేది సంబంధాలని కడుతుంది, దేవునితో సహవాసాన్ని కడుతుంది. ఏదైనా వనంలో ఏమైంది? ఆ సంబంధము కట్ అయిపోయింది, దేవుని నుండి అది ఎడబాసింది. కానీ దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం పొందడానికి యోగ్యులుగా వారు నిలిచి లేరు. ఇప్పుడు దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం కావాలి అని అంటే, ఓ మేకల రక్తం కావాలి, యొక్క పశువుల రక్తము, పక్షుల యొక్క రక్తం కావాలి. చూడండి, ఆయన ఆ యోగ్యత కోల్పోయాడు, కానీ దాన్ని మరలా సమకూర్చడానికి, మరలా ఆ యోగ్యత తీసుకురావడానికి, పడిపోయిన మనిషిని మరలా నిలబెట్టడానికి యేసు వచ్చాడు. ఆమేన్. యెషయా 53 చెప్తుంది అది. చూడండి, మేము చెప్పిన సమాచారం ఎవరు నమ్మాను అని. ఆ ఒక వ్యక్తి వచ్చి, ఆయన మీ పక్షంగా నీవు నేను ఎక్కడైతే శిక్షకు విధించబడాలో, నీవు నేను ఎక్కడ నాశనం అవ్వాలో, ఆయన వచ్చి మనం ఎక్కడైతే తీర్పు పొందాలో అక్కడ ఆ పక్షంలో మనం ఉండి, ఆయన మనకు రక్షకుడు అయ్యాడు, ఆయన మనల్ని విడిపించే విమోచకుడు అయ్యాడు. 1 కొరింథీ జెఫన్యా ఇది చదువుదాము 3. ఇంకో బైబుల్లో ఎవరి దగ్గర యాంప్లిఫైడ్ బైబుల్లో
వేరే విధంగా ఉంటుంది. God is in your midst, a warrior who says, He will rejoice over you with joy. He will be quiet in His love, making no mention of your past sins. He will rejoice Wait, over no, you. wait. He will fight you with his love. ఆయన ప్రేమతో మిమ్మల్ని నిశ్శబ్దపరుస్తున్నాడు. No mention. నీ పాపములు ఎన్నటికి జ్ఞాపకం చేసుకోడు. What is he making? చెప్పండి, No mention. నా పాత పాపముల గురించి ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేస్తాడు. Comes to your heart. When the rest comes to your heart. ఎప్పుడైతే విశ్రాంతి వస్తుందో, ఎప్పుడైతే సమాధానం వస్తుందో, There is no mention of sin. నీ పాపముల గురించిన జ్ఞప్తి ఇంకా ఉండదు. Because his offer రోమా 10:1 చెప్పబడుతుంది. not making the offerer perfect. The second word says there was a reminder of sin. There was a reminder. ఇక్కడ ఏం చెప్తుంది అంటే పాప జ్ఞప్తి ఇక లేకుండా చేస్తుంది. నేను చెప్తున్నాను, నీ హృదయము, నీ మనస్సాక్షి యేసు రక్తం చేత కడగబడ్డాయి. యేసు రక్తం చేత కడగబడ్డాయి. Verse 4, I think so, when we confess our sin. చూడండి, 1 యోహాను 1 చెప్తుంది, మనం ఆయన పాపంలను ఒప్పుకునే ఎడల ఆయన నీతిమంతుడును కాబట్టి ఆయన ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పరిశుద్ధపరచును. చూడండి, ఆయన రక్తము నిన్ను కడిగింది, నిన్ను పరిశుద్ధపరిచింది. నిన్ను కడగడం మాత్రమే. When we confess our sin. సంబడి రీను. 9. 1 యోహాను 1:9. If we confess our sins, He is faithful. చూడండి, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అర్థం చేసుకోండి, పాపములు కడగబడ్డాయి అంటే నీ అవినీతి పోయింది. ఏమయ్యారు? మీరేమయ్యారు? దేవుని నీతి అయ్యారు. ఆమేన్, హల్లెలూయా. Come back. Oh, so how He quite you with His love? ఆయన ప్రేమతో ఎలాగో నిన్ను నిశ్శబ్దపరుస్తున్నాడంటే నీ పాపములను జ్ఞాపకం చేసుకోడు అని. హెబ్రీ 8. Because 8 చూడండి, హెబ్రీ 8. అయితే ఆయన అపేక్షించే వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లా నేను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పట్లో ఇజ్రాయేల్ ఇంటి వారితోను యూదా ఇంటి వారితోనూ మీరు ఎప్పుడైతే యేసు ఎప్పుడైతే చివరి భోజనం చేస్తున్నాడో ఆయన శిశువులతో ఏమంటున్నాడు? యేసు ఏమన్నాడు? ఆ మేడగదిలో ఆయన ఏం చెప్తున్నాడు? వారికి మేడగదిలో ఎప్పుడైతే వారు భోజనం చేస్తున్నారో ఆయన రొట్టె తీసుకొని ఆ యొక్క ద్రాక్షరసం తీసుకొని, ఇదిగో ఇది నూతన నిబంధన రక్తము ఆయన ఉన్నాడు. చూడండి, ఎవరు చేశాడా నూతన నిబంధన? క్రీస్తు చేశాడు. ఆయన రక్తము ద్వారా. ఆమేన్, ఆమేన్. మీరు నూతన నిబంధన వ్యక్తులు. ఆమేన్. నూతన నిబంధన యోధులు మీరు. ఆమేన్. పాత నిబంధన కూడా ఉంది. పాత నిబంధన 10 ఆజ్ఞల గురించి చెప్తూ ఉన్నది. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఏం చెప్తున్నాయంటే మనిషి యొక్క విధేయత గురించి చెప్తుంది. ద్వితీయోపదేశ కాండము 6:25. ద్వితీయోపదేశ కాండము 6:25. చూడండి, మన దేవుడిని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు జాగ్రత్త కలిగి ఉంటే, మనం జాగ్రత్త కలిగి ఉంటే, చూడండి, ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు అప్పుడు మనకు నీతి కలుగును. పాత నిబంధన ఎప్పుడు ఆజ్ఞల మీద ఆధారపడి ఉంటుంది. 10 ఆజ్ఞలు అన్న. ఈ 10 ఆజ్ఞలు ఏంటన్నా ఎంతమందికి తెలుసు? నేను లూథరన్ ఉన్నప్పుడు, యవనస్తుడుగా ఉన్నప్పుడు 3-4 వారాలు నేను క్లాస్కి వెళ్ళాను. అవన్నీ కంఠస్థం చేశాను. సిఎస్ఐ వారికి తెలుసు 10 ఆజ్ఞలు అంటే ఏంటి, క్రీడ్ అంటే ఏంటి, వారు కంఠస్థం చేయాలి. వైట్ డ్రెస్. తర్వాత మొదటి రోజు
లూథరన్ చర్చ్లో అదే నాకు మొదటిసారి చివరిసారి వాళ్ళ బల్ల తీసుకోవడం. కానీ నాకు ఇప్పుడు ఏం గుర్తులేవు. ఒకటే విషయం నాకు గుర్తుంది ఏంటంటే, ఏ విగ్రహంనైనా నువ్వు చేసుకోకూడదు, ఏ విగ్రహం నన్ను పూజించకూడదు, నీ విగ్రహం నువ్వు చేసుకోకూడదు, నీ యొక్క పరుగు అనేది ఏది ఆశించకూడదు, చేయకూడదు. అందరు చెప్పండి, చేయకూడదు. మీకు అందరికీ డోనట్లు అంటే ఇష్టమా? కానీ మీరు డోనాట్స్ అంటే మీకు నచ్చదు. పాత నిబంధనలు మొత్తం చేయకూడదు అని. కానీ నూతన నిబంధన ఏంటో తెలుసా? మళ్ళీ ఎక్కడికి వెళ్తాను నాకు తెలియట్లేదు. పాత నిబంధన ఏంటి అంటే చేయకూడదు. కానీ నూతన నిబంధనలో ఏం చెప్పబడుతుంది అంటే మీరు జాగ్రత్తగా ఉండండి. యాకోబు 2:10 చెప్తుంది. చూడండి, ఏ 10 ఆజ్ఞలు 9 నువ్వు అనుసరించి ఆచరించి ఒక్కటి ఓడిపోయినా కూడా నువ్వు అన్నిటినీ కోల్పోయినట్టే. 6 సెమిస్టర్లు ఉన్నాయి, ఎగ్జామ్లు రాసావు, 6 పేపర్లలో 5 పేపర్లు పాస్ అయ్యావు, ఒక్క పేపర్లో నువ్వు ఫెయిల్ అయ్యావు. కానీ రిజల్ట్ ఎలా వస్తుందంటే 6 నువ్వు ఫెయిల్ అయ్యావు. చూడండి, పాత నిబంధన మనుషుణ్ణి సంపూర్ణునిగా చేయలేకపోయింది. అంగీకారంగా, దేవునికి అంగీకారంగా అది చేయలేకపోయింది. ఎందుకనంటే ఇంకా పాపము వారిలో నివసిస్తూ ఉన్నది. అందుకే దేవుడు నూతన నిబంధన చేశారు. అందరు చెప్పండి, నూతన నిబంధన, నూతన సృష్టి, నూతన జీవము, నూతన వ్యక్తి, నవీన పురుషుడు, అన్నీ కొత్తవి. ఆమేన్. నేను యూదా వారింటితోనూ ఇశ్రాయేలు ఇంటి వారితో నేను ఒక నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశం నుండి వారి పితరులు వెలుపలికి రప్పించడానికి వారిని చేయి పట్టుకొని చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారి నా నిబంధనలు నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేస్తేని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినముల తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. చూడండి, పాత నిబంధనలో దేవుడు తన ఆజ్ఞలు ఎక్కడ రాశాడు? మోషేని పర్వతం మీదకి తెలుసు. ఎంతమందికి తెలుసు స్టోరీ? ఇప్పుడు సమయం 40 రోజులు ఆయన పర్వతం మీదకి ఎక్కాడు. తర్వాత 2 పెద్ద ఆజ్ఞల పలకలతోనే వచ్చాడు దేవుని ద్వారా. ఇది చేయకూడదు అని. అవన్నీ యోహాను 1వ అధ్యాయం చెప్తుంది. ధర్మశాస్త్రం మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, కానీ యేసు ద్వారా కృప వచ్చి ఉన్నది. అక్షరము అనేది పర్వతం నుండి వచ్చింది, కానీ వ్యక్తి పరలోకం నుండి వచ్చింది. అక్షరము దేవునితో అది కనెక్ట్ చేయలేకపోయింది, కానీ ఆ వ్యక్తి వచ్చి నిన్ను నన్ను నూతన పురుషునిగా చేసి ఆయన దేవునితో ఐక్యపరిచి ఉన్నాడు. ఆమేన్. నేను ఇక్కడ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. 12వ వచనము. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. వారి పాపములను ఇకను ఎన్నడూ, అందరూ అరవండి, వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకోనను. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకోనను. ఇటు సైడ్ కొంచెం సౌండే రావట్లేదు. అందరు ఇటు సైడ్ చెప్పండి, పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. అందరు బాగా మాట్లాడతారా? నేను అందరూ ప్రార్థించాలనుకున్నాను. హల్లెలూయా. అందరు చెప్పండి, నీతి ఏం చెప్తుంది అక్కడ? పాపము లేదు, అపరాధ భావం లేదు, పాపమునకి దాసుడవు కాదు, 100% స్వతంత్రుడవు, 100% స్వతంత్రుడవు పాపం నుండి. యెషయా 54 యెషయా 54:11. యెషయా 54:14.
established. నీవు నీతి గల దానవై స్థాపింపబడదువు. You shall be established. నువ్వు స్థాపించబడతావా? You shall be established. నువ్వు స్థాపించబడతావా Or you are already లేదా నువ్వు established. ఆల్రెడీ స్థాపించబడ్డావా? Isaiah is talking about the యేషయా భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. యేషయా ప్రవచించినప్పుడు 25 was in power. ద్వితీయోపదేశకాండం 6:25 మాత్రమే అధికారంలో ఉన్న. ద్వితీయోపదేశకాండం 6:25 ఏంటి? ధర్మశాస్త్రంకి లోబడితే వారు నీతి గలవారు, లేదు అంటే వారు నీతిమంతులు కాదు. సమస్య ఏంటంటే వారు ఎవ్వరు ధర్మశాస్త్రాన్ని లోబడలేకపోయారు, ధర్మశాస్త్రానికి అనుసంధానంగా జీవించలేకపోయారు. దేవుడు ప్రేమమయుడు, వారు తన ప్రజల్ని అక్కడ వదిలేసేవారు కాదు. ఓ నువ్వు నా ఆజ్ఞని పాటించలేదు, నేను వెళ్ళిపోతాను అని అంటారు. మన తల్లిదండ్రులు చేస్తారు, నువ్వు చెప్పిన మాటకు వినకపోతే నేను ఇది చేయను అని. కానీ దేవుడు మరలా వచ్చి ఉన్నాడు. Arrangement. I told already Leviticus 1-4. ఎలాగ లేవియా కాండం 1 నుండి 5వ అధ్యాయం చెప్పాను కదా. అక్కడ సమాధాన బలులు, ఈ బలులు, ఆ బలులు, అపరాధ పరిహారత బలులు, ఇవన్నీ బలులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క యోగ్యతకు, దేవుని యొక్క ఆశకి వారు కరెక్ట్ కాలేకపోయారు. అయ్యో నేను యేసుని చూడాలి అని పరిగెడుతూ ఉన్నారు. కానీ చివరిగా ఎక్కడ ముగిసిపోయారు? నేను యేసుని చూడలేను అని. లేదు ఒకటే విషయం చేశాడు. మనకు ఒక ఆశ ఉంది, యేసుని ప్రపంచానికి చూపించాలి. యేసు యొక్క పరిశుద్ధత, యేసు యొక్క శక్తి, యేసు యొక్క స్వస్థత, యేసు యొక్క నీతి. కానీ సమస్య ఏంటంటే మనము దేవుని మహిమ నుండి, దేవుని యొక్క స్థాయి నుండి మనం పడిపోయాము. అందుకే జక్కయ్య చూశాడు. అందుకే జక్కయ్యలాగా పొట్టిగా ఉన్నాం కదా, ఇప్పుడు జక్కయ్య చూశాడు. ఆ చెట్టును బట్టి వందనాలు. ఆ చెట్టే అక్కడ కల్వరి సిలువగా జక్కయ్యని తీసుకువెళ్ళి ఆ చెట్టు ఎక్కించింది. జక్కయ్య ఎప్పుడైతే ఆ చెట్టు ఎక్కాడో అప్పుడు ఇప్పుడు యేసుతో సమానంగా నిలబడ్డారు. యేసుని ఇలాగూ మొదటగా ఇలా చూస్తుండేవారు, కానీ ఇప్పుడు దేవుని యొక్క నీతి అయ్యాడు కాబట్టి యేసుని ముఖాముఖిగా చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అర్థం చేసుకుంటున్నారా? ఎన్నోసార్లు ఎలాగూ పడిపోయాడు. అయ్యో నాకు తెలీదే, నా పైత్యము, నేను పడిపోయాను, నాకు చదువు రాదు, నేను సరిపోయిన వ్యక్తిని కాదు. ఆమె మంచిగా పాడుతుంది, మంచి ఇంగ్లీష్ వస్తుంది, నాకు ఇంగ్లీషే రాదు, నాకు తమిళే వచ్చు, నాకు తెలుగే వచ్చు. మనమందరం జక్కయ్య, నేను కూడా అలాగే ఉండేవాడిని. జక్కయ్య పార్టీలాగా జక్కయ్యలాగా ఉండేవాడిని 30 సంవత్సరాల క్రితము. బెరాకకి నేను వచ్చినప్పుడు జక్కయ్య వలె ఉండేవాడిని. కానీ ఇప్పుడు నేను ఎదిగాను. ఎందుకంటే నేను బలమైన ఆహారం తీసుకున్నాను. నూతన సృష్టి, నూతన నిబంధన. నీవు క్రీస్తులో ఏమై ఉన్నావు? నీవు అంతరంగ పురుషుడు, నీవు దేవుని లాంటి వ్యక్తివి. హల్లెలూయా. ఒక మంచి ప్రాముఖ్యమైన కథ ఉన్నది. ఒక వ్యక్తి ఎన్నో ఏళ్ళుగా ఇలాగ వంగిపోయి ఉన్నాడు. ఆయన ఇంతే చూస్తాడు, ఇంతే చూడగా ఆయన ఎంతగానో వంగిపోయి ఉన్నాడు. కానీ ఆశ ఉండింది. నేను ఒకవేళ ఎత్తుగా స్ట్రైట్గా ఉంటే నేను ఎలాగూ కనపడతాను, నేను ఎలాగూ నా జీవితంలో అలాగే వంగిపోయే ఉంటాను ఆయన అనుకున్నాడు. నేను ఇలాగే చనిపోతాను అనుకున్నాడు. కానీ ఒక ఆశ ఉండింది. కనీసం నేను ఊహించుకుంటాను కదా నేను ఎలా ఉంటాననేది. ఒక ఆర్టిస్ట్ ఒక కళాకారుడికి చెప్పి ఉన్నాడు, నేను నీకు డబ్బులు ఇస్తాను, నాకు ఒక ఆశ ఉంది, నేను ఎప్పుడు ఇలాగే వంగిపోయి ఉన్నాను, నేను నా మొత్తం శరీరాన్ని కూడా చూసుకోలేని పరిస్థితిలో ఉంది, నాకు ఒక సహాయం చేస్తావా? నా యొక్క దృశ్యాన్ని దించు, నేను స్ట్రైట్గా నిలబడ్డట్టుగా నేను కనీసం దాన్ని చూసుకొని సంతోషిస్తానని. ఆయన డబ్బులు ఇచ్చాడు. ఆయన మంచిగా చిత్రపటాన్ని దించాడు. నేను కూడా చెప్తున్నది మన జీవితంలో ఉన్న నిజమైన స్టోరీ ఇలాగే ఉంటుంది. నేను వాక్యాన్ని చెప్తున్నాను, తర్వాత కథలు చెప్తున్నాను. ఏం జరిగింది? ఆయన ఫోటో తీసుకొని ఆ ఇంట్లో గోడకు పెట్టుకున్నాడు. ప్రతిరోజు వచ్చి ఇలా మెల్లగా కష్టపడుతూ అలా దూని చూస్తూ ఉన్నాడు ఆ ఫోటోని. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. ఆయనకు తెలిసింది, ఆయన వంగింది,
ఆయన వంగిపోయిన శరీరము మెల్లిగా 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 స్ట్రైట్ అవ్వడం చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, నీవు యెషయా 61లో నువ్వు నీతి వృక్షంగా మీరు నమ్మండి. మీరు యాపిల్ విత్తనం కానీ మామిడి పండు విత్తనం కానీ వేస్తారు. అయ్యో తొందరగా వెళ్ళు, అయ్యో మామిడి పండే లేదు, చెట్టే లేదు అని అంటే, అయ్యో ఆగమ్మా, సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత నువ్వు చూస్తావు దాని నుండి ఇదో రావడము. ఓ వెంటనే 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 నీతియా నేనా, నూతన సృష్టియా నేనా, అవును నీవే. ఆమేన్. ఇప్పుడు ఫలము లేకపోవచ్చు కానీ విత్తనం ఉన్నది. ఆ విత్తనం ఏంటి? మామిడి విత్తనము, యాపిల్ విత్తనము. అలాగే నీలో నీతి విత్తనం ఉన్నది. 1 కొరింథీ 1:30 ఉన్నది. దేవుని క్రీస్తు ద్వారా క్రీస్తేనా దేవుని మూలముగా క్రీస్తేనా నీతి అయి ఉన్నాడు. క్రీస్తు నందున్నవాడు, క్రీస్తే మన జ్ఞానమై ఉన్నాడు, మన నీతి అయి ఉన్నాడు, మన పరిశుద్ధత అయి ఉన్నాడు, మన విమోచన అయి ఉన్నాడు. 31. మీరేం చూస్తున్నారో తెలుసా? మనం ఏం జరుగుతుంది అని అంటే, మీరు వింటున్నారు, మేము విత్తనాన్ని, అందరు చెప్పండి, విత్తనం వేసే సమయము, విత్తనము ఎదిగే సమయము. మీరు మరలా దానికి నీరు పోస్తూ ఉన్నప్పుడు 2 కొరింథీ 3:18 అన్న ఆల్రెడీ చెప్తున్నాడు కదా. ఎంతమంది అది చెప్తాడు? 2 కొరింథీ 3:18 మనము ముసుగులేని ముఖముతో దేవుని యొక్క మహిమను అద్దము వలె ప్రజ్వలింపజేయచ్చు. చూడండి, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఎవరికి అర్థమైంది? ఎవరు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. మనం అద్దంలో ఏం చూస్తున్నామో, ఏదైతే ఆ వంగిపోయిన పురుషుడు ఎలాగైతే చూస్తున్నాడో ఆ ఫోటోలో, ఆయన ఫోటోను చూసుకుంటూ ఉన్నాడు ఆ దృశ్యంలో. అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే, క్రీస్తులో అనుదినం నిన్ను నువ్వు చూచుకో అనే పుస్తకాన్ని మీరు చూసారా? పుస్తకం యొక్క అట్ట ఎలాగుంటుందో, ఒక పిల్లి ఒక అద్దం ముందర నిలబడుతుంది. అద్దంలో ఒక సింహం ఉంటుంది. నీ మనసులో నువ్వు ఒక పిల్లి అయి ఉండొచ్చు, కానీ లోపల నీ అంతరంగ పురుషుడు సింహం అయి ఉన్నాడు. నీ మనసులో అయ్యో భయపడుతూ ఉండొచ్చు, కానీ లోపల మాత్రం నీలో యూదా గోత్రపు సింహము పునరుద్ధానుడైన జీవిస్తూ ఉన్నాడు. అద్దం ఏంటి? ఇదే అద్దము. అందరు చెప్పండి, ఇదే అద్దము, ఇదే అద్దము. ప్రతి ఒక్కరికి అద్దం ఉంటుంది. ప్రతి స్త్రీకి హ్యాండ్ బ్యాగ్లో మిర్రర్ ఒక అద్దము, కార్లో అద్దము, ఎక్కడ చూసినా అద్దం ఉంటుంది. అయ్యో ఎలా కనిపిస్తున్నాను ఎప్పుడు చూస్తే ఎప్పుడు అదే దృష్టి. నేను బహిరంగ పురుషుని చూపించడానికి మీకు అద్దాలు ఉన్నట్లయితే, మీ అంతరంగ పురుషుని చూపించడానికి ఒకటే అద్దం ఉన్నది. ఇది ఎంఆర్ఐ స్కాన్ కంటే కూడా, సిటీ స్కాన్ కంటే కూడా, ఏ స్కాన్లన్నిటికంటే కూడా ఇంకా అతీతమైనది. స్కాన్ సెంటర్ చూపిస్తుంది నీ శరీరంలో ఏం తప్పు ఉన్నదో, ఎలాంటి లోపం ఉన్నదో. కానీ ఈ స్కానింగ్ సెంటర్ ఏం చూపిస్తుంది అంటే, మీకు పరిష్కారం ఏంటో నీ లోపానికి అది చూపిస్తుంది. పాత నిబంధన కొత్త నిబంధనకి ఏంటి నిబంధన అంటే, పాత నిబంధన ఏంటంటే స్కానింగ్ సెంటర్, వారిలో లోపం ఏంటో కనుగొన్నారు. నూతన నిబంధన ఏంటంటే అది పరిష్కారం యొక్క సెంటర్. యెషయా 54:14 వద్దామా? అందరు చెప్పండి, నేను నీతిలో నన్ను నేను స్థాపించుకోలేదు, కానీ రోమా 3:20 రోమా 2:3-20 ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు నా దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డాడు. మన కుటుంబాల్లో, సంఘాల్లో నేను కూడా ఎలాగ నా పిల్లలకు కూడా అదే చెప్పాను. ఎలాగ బోధించామనంటే,
మీరు దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలనుకుంటే, దేవుడు నిన్ను ప్రేమించాలనుకుంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటే, నీ జీవితంలో ఒక విజయం కావాలంటే ఎల్లప్పుడూ 50 రోజులు 40 రోజులు ఉపవాసం ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. అంతే, ఒక్కరోజు ప్రార్థించకపోతే సహవాసం కోల్పోతారు. దాంట్లో తప్పేం లేదు. ప్రార్థన అనేది ఒక చట్టపరమైనది కాదు, కానీ ప్రార్థన అనేది షూలమితి సొలొమోను కలిసి మాట్లాడుకుంటున్నారు. అది ప్రార్థన. ప్రార్థన అంటే అయ్యో అలారం 7 గంటలకి ప్రార్థించాలి. నీ అత్తమ్మకు వంట చేసినట్లుగా కాదు సమయానికి. నీ అత్తమ్మకు వంట చేయకపోతే అంతే, నీ భర్తని బాధపడతాడు. కానీ పరలోకపు తండ్రి దేని గురించి చింతించాడు? హల్లెలూయా, హల్లెలూయా. పరలోకపు తండ్రి, ఆయనలో ఆనందించు, ఆయన సన్నిధిలో ఆనందించు. ఎప్పుడు డ్యూటీగా మీకు ఉండకూడదు. మీకు ఎప్పుడైతే రొటీన్ అయిపోతుందో అప్పుడు మీకు ధర్మశాస్త్రం అవుతుంది. అది దేవుడు మిమ్మల్ని, మీరు ఒక బలులను బట్టి ఆయన మీ అందు ఆనందించట్లేదు. 2 విధంగా ఉంటుంది. ఒకటి ఏంటంటే విశ్వాసం ద్వారా వచ్చే నీతి, దేవుని నీతి. క్రియల మూలంగా వచ్చే నీతి. విశ్వాసం మూలంగా వచ్చే నీతి, క్రియల మూలంగా వచ్చే నీతి. ఒకటి దేవుని నీతి, ఇంకొకటి ఏంటంటే స్వనీతి. లూకా 19 ఇక్కడ లూకా 18:9 నుండి 11 ఇది తర్వాత రాయండి. ఒకటేంటంటే ఒక పరిసయుడు, ఒక సుంకరి వారి ప్రార్థనలు ప్రార్థించడానికి వెళ్ళారు. దేవాలయంలోనికి, సమాజ మందిరంలోనికి వెళ్ళారు. ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. చూడండి, పరిసయుని యొక్క ప్రార్థన వినండి. ఓ, ఆయన పోల్చుకుంటున్నాడు. చూడండి, నీతి అనేది మనుషుల యొక్క అర్హతలతో పోల్చుకోవడం కాదు, కానీ దేవుని యొక్క అర్హతతో పోల్చుకోవడము. ఇతరులతో ఆయన పోల్చుకుంటున్నాడు. అది సరి అయింది కాదు. పరిసయుడు నిలబడి ఏమంటాడు? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలన అయినను ఈ సుంకరి వల్ల అయినా ఉండనందున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయించు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. నేను ఉపవాసం ఉంటాను, నేను ప్రార్థిస్తాను, నేను 10వ వంతు ఇస్తాను. ఎలాగుంటా అంటే, పెద్ద కుమారుడు వచ్చి ఎలాగైతే చెప్తున్నాడు తండ్రికి, పాప జీవితంలో వచ్చి తండ్రి ప్రేమను ఎంజాయ్ చేస్తున్నాడు. ఓకే, ఆయన తండ్రితో నివసిస్తూ ఆయన పొలానికి వెళ్తూ ఏమని చెప్తున్నాడు తెలుసా? చిన్న కుమారుని చూసినప్పుడు, నేను ఎంతగా నీ కొరకు ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడుతున్నాను. నువ్వు నాకు ఒక గొర్రె పిల్లనైనాను, మేక పిల్లనైనాను, నా స్నేహితులతో విందు చేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వలేదు. నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను పరిచర్య చేస్తున్నాను. ఈ ప్రజలకు పరిచర్య చేయడం, ప్రసంగించడం వ్యర్థమే. వీరందరూ విశ్వాసం లేనివారు. చూడండి, ఇది స్వనీతి. ఎప్పుడు మీకు చిరాకులోనికి తీసుకొస్తుంది. మార్తా చూడండి, నేనే వంట చేస్తున్నాను, ప్రయాసపడుతున్నాను, నేనే ఇక్కడ ప్రయాసపడుతున్నాను, వంట చేస్తున్నాను, నేనే స్టవ్ దగ్గరే ఉంటాను. ఆమె మాత్రం స్టేజ్ మీదే ఉంటుందా? ఆమె ప్రసంగిస్తుందా? చూడండి, స్వనీతి. యేసుని, క్రీస్తుని నీ నీతి. మేరీ ఒకటే చేసింది, యేసు నువ్వే నాకు సమస్తం అని చెప్పేసి పాదముల దగ్గర కూర్చుంది. మత్తయి 6:33 చెప్తుంది ఏంటంటే, మొదట ఆయన రాజ్యమును, నీతిని మొదట వ్యక్తము, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మార్త ఎట్లా అంటే, ఎప్పుడు నా స్వనీతి, నేను ఎలా ప్రార్థిస్తానో తెలుసా? నా ప్రార్థనకి ఇది ఇవ్వాలి దేవుడు, నా ప్రార్థన ద్వారా ఇది దేవుడు చెయ్యాలి. నీ ప్రార్థన ఏమి చేయదు, ముందే చెప్తున్నాను. నీ విశ్వాసము నువ్వేం చేస్తున్నావు దాని మీద ఆధారపడకూడదు. నీ విశ్వాసము క్రీస్తు ఆల్రెడీ ఏమి చేశాడో దాని మీద నీ విశ్వాసం ఉండాలి.
Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Amen. ఆమేన్, Hallelujah. హల్లెలూయా. So righteousness, God's righteousness. దేవుని యొక్క నీతి అనేది బహుమానము. It's not here. అది మనం సంపాదించలేము, అది మనం కొనలేము, అది తాత్కాలమైనది కాదు. చెప్పండి, దేవుని యొక్క నీతి అది కొనేది కాదు. రోమా 4 For if Abraham was justified by works, he has something to boast about, but not before God. What does the scripture say? చూడు, లేఖనం ఏం చెప్తుందంటే, లేఖనం ఏం చెప్పుచున్నది? అబ్రాహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునుగా తీర్చువాని అందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడును. ఆమేన్. Your faith in Christ. చూడండి, మీ క్రీస్తులో మీ విశ్వాసము, మీ క్రీస్తు చేసిన పనిలో విశ్వాసము, క్రీస్తు చేసిన త్యాగంలో మీరు ఉంచవలసిన విశ్వాసము. 4 రోమా 4:24 కూడా మనం చూసినట్లయితే, చూడండి, మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని అందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తం కూడా రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆమేన్. He took my sickness. He took. ఓ, ఆయన నా అనారోగ్యం తీసుకున్నాడు, నా రోగాన్ని తీసుకున్నాడు. నా చూడండి, Everyone who is hanged on the cross under. గలతీ 3:13 ఏంటంటే, ప్రాణం మీద వేలానవాడు శాపగ్రస్తుడు. ఆయన శాపగ్రస్తుడు అయ్యాడు, మనం ఆశీర్వదించబడిన వారు అయ్యాము. మనం ఎప్పుడైతే దాని అందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఆయన నీతిగా మార్చబడతాము. దేవుని యొక్క నీతిగా ఎలాగూ మీరు నమ్మి ఉన్నారు. క్రీస్తు యొక్క సంపూర్ణమైన వ్యక్తిని, సంపూర్తి చేసిన పనిని మీరు నమ్మిన ఎడల అప్పుడు మీరు దేవుని యొక్క నీతిని నెరవేరుస్తారు. రోమా 5:21, 1 కొరింథీ 5:21 ప్రకారము మనం యందు విశ్వాసం ఉంచితే ఆయన నీతిమంతులుగా తీర్చిస్తాము. That's why Paul, very clearly Paul says, పౌలు అదే చెప్తున్నాడు. now the good thing, therefore by the deeds of the law no flesh రోమా justified in his 3:21. sight. For by the law is the knowledge of sin, but now the చూడండి, righteousness of God. ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి, 3:22 Romans, even the righteousness of God. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. Friends, hallelujah. హల్లెలూయా. Those who depended on the efforts. ఎవరెవరైతే క్రియల మూలంగా దేవుని ఆజ్ఞల్ని వెంబడిస్తూ ఎవరెవరైతే వారు లోబడుతున్నారో వారందరూ ఓడిపోయారు. కానీ ఎప్పుడైతే, ఇంగ్లీష్లో చాలా బాగుంది, దానికి యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నేను చెప్పండి, నేను విశ్వాసిని, నేను దేవుని యొక్క కుమారుని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు యొక్క సంపూర్తి చేసిన పనిని నేను నమ్ముచున్నాను. క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని నేను నమ్ముచున్నాను. మీరు ఇప్పుడు ఏమయ్యారంటే దేవుని యొక్క నీతి అయి ఉన్నారు. ఆమేన్. ఆశీర్వాదం ఏంటి అక్కడ అంటే, యెషయా 54:14 చూసినట్లయితే, నీవు అందరు తీసి చదవండి, అందరు చెప్పండి, నేను నా దానను కాదు, క్రీస్తు దానను. క్రీస్తే నా నీతి అయి ఉన్నాడు. క్రీస్తు ఎప్పుడైతే నీతి అవుతాడో అక్కడ ఆశీర్వాదం ఏంటి? నేను అన్ని బాధించే వారికి దూరంగా ఉన్నాను. ప్రతి కృంగుదల, ప్రతి నిరుత్సాహము ఏది నీ జీవితంలో పనిచేయదు. ఇప్పటివరకు బాధ, వేదన, కృంగుదల అది నీ జీవితాన్ని టార్చర్ చేస్తుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఇప్పుడు దేవుని నీతి అయి ఉన్నాను, నేను అన్నిటికీ పైగా ఉన్నాను. బాధకు అందరు చూడండి, అదే చూడండి, భీతి నీకు దూరంగా ఉండును. అది నీవు భయపడనక్కర్లేదు. పక్కన వరకు చెప్పండి,
ఓ బొద్దింకకు భయపడాల్సిన అవసరం లేదు, దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. I need not. చెప్పండి, నేను భయపడనక్కర్లేదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Romans chapter 8:15 says, "For రోమా 8:15 చెప్తుంది, the spirit of bondage again." నీవు భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ మీరు ఎప్పుడైతే మరణం గురించి Spirit of bondage. మీరు మరణం గురించిన ఆత్మను, దాస్యపు గురించిన ఆత్మను మీరు పొందలేదు. The evil spirit to worship the idols. ఓ మీరు విగ్రహంలకి పూజించడానికి ఎట్టుపట్టి అటు తిరిగి ఉన్నారేమో, But now కానీ ఇప్పుడైతే మీరు ఇప్పుడు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ మీరు దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నారు. మీరు దేవుని బిడ్డ అనే ఆత్మను పొంది ఉన్నారు. గలతీ 4:6 చెప్తుంది, sent the spirit of his son inside of us. మనం ఆయన కుమారులం కాబట్టి ఆయన కుమారపు ఆత్మను మనలో కుమ్మరించున్నాడు. ఏది నా జీవితాన్ని మార్చింది అంటే అందరు చెప్పండి, నేను పొందుకున్న ఆత్మ ద్వారా. You are the spirit. మీరే ఆత్మ, Receive the spirit. మీరు ఆత్మను పొందుకున్నారు పరలోకం నుండి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వచ్చి ఉన్నాడో, కేవలం అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు ప్రవచనాలు లేదంటే దర్శనాలు అది మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు క్రీస్తు స్వయాన ఆయన వచ్చి ఉన్నాడు నీలోనికి. మరియ మీదికి ఆయన ఎప్పుడైతే వచ్చి, ఇది ఎలా సాధ్యము, నేనే పురుషుని ఎరగలేదే అన్నప్పుడు అది గాబ్రియల్ ఏమన్నాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధాత్ముడు నీ మీద ఆవరించును. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, మేరీ మీదకి వచ్చినప్పుడు ఏమైంది, ఎవరు వచ్చారు ఆమె లోపలికి ఎవరు వచ్చారు, యేసుక్రీస్తు. యేసు వచ్చి ఉన్నాడు. ఎవరు వచ్చారు, యేసు వచ్చి ఉన్నాడు. అలాగే దేవుని ఆత్మ, కుమారపు ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో ఆయన యొక్క ధైర్యం వచ్చింది, ఆయన యొక్క మనసు వచ్చింది, క్రీస్తు యొక్క శక్తి వచ్చింది. అది కేవలం ఇన్స్టాల్మెంట్లో ఒకటి రావడం కాదు, అన్నీ ఒకటేసారి వస్తాయి, అన్నీ హోల్సేల్లో వస్తాయి. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు అన్నీ హోల్సేల్లో అన్ని పరలోకంలో హోల్సేల్గా అన్నీ కొనుక్కొని అన్నీ వచ్చి నీలో పెట్టి ఉన్నాడు. నీవు ఇప్పుడు ఆయనకి స్టోర్ హౌస్, గోడౌన్ లాగున్నావు. అయ్యో నాకు దేవుడు అన్య భాషల వరం వచ్చాడు, తర్వాత దేవుడు నాకు ప్రవచన వరం ఇచ్చాడు, దాని తర్వాత ఏంటి 3 సంవత్సరాల తర్వాత కొంచెం స్వస్థత యొక్క వరం వచ్చింది అన్నాం. అంటే అన్నీ ఒకటేసారి ఏకమై నీలోనికి వచ్చాయి. మొదట ఆయన రాజ్యంని వెతుకు, ఆయన నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడును. అందరికి ఆకలి అవుతుందా ఏంటి? నాకు ఆకలి అవ్వట్లేదు. హల్లెలూయా. అందరు చెప్పండి, మొదట ఆయన రాజ్యం వెతుకు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఓ విశ్వాసము, కృప, అద్భుతము, శక్తులు, సంతోషం, సమాధానం, ఐశ్వర్యము, ఇల్లు, కారు, హస్బెండ్, పిల్లలు, భూములు, ప్రాపర్టీలు అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు మరలా రండి, అందరు చెప్పండి, మీరు భయపడనక్కర్లేదు. నీతిగా జీవించడము, దేవుని నీతిలో జీవించడం, దాంట్లో ఒక విషయం ఏంటి అంటే, నీతిమంతుల మాటలు సింహ గర్జన వలె ఉండును, సింహం వలె ఉండురు. ఏ బ్యాడ్ న్యూస్కి కానీ, ఏ డాక్టర్ చెప్పిన రిపోర్ట్లకు కానీ వారు భయపడరు. ఆమేన్. ఒక్క డాక్టర్ ఏదైనా చెప్పాడంటే, నేను కూడా అయ్యో అప్పుడే ఊగిపోతాను, అయ్యో లేదు అయ్యో నేను దేవునీతి కలిగి ఉన్నాను, భయపడొద్దు అని మళ్ళీ తీసుకుని, అలా ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే వంగిపోయిన మనిషి అలాగ చూసి దృశ్యం చూస్తూ ఉన్నాడో, అలాగే మీరు అంతరంగంలో మీరు ఎదుగుతూ ఉన్నారు. ఆ అద్దంని అలాగే చూస్తూ, అదే క్రీస్తులో మీరు ఏమై ఉన్నారో చెప్తుంది, మీరు దేవుని యొక్క నీతి అయి ఉన్నారు. అందరు చెప్పండి, నేను భయపడనక్కర్లేదు. చెప్పండి, దేవుడు ఎప్పుడైతే మనుషుని సృజించి ఉన్నాడో, సాంబారు ఏదైనా కూర వండుతున్నప్పుడు ఏదైనా అన్నీ వేస్తూ ఉంటారు, అలాగే దేవుడు మనుషులు సృజించినప్పుడు భయం అనేది అందులో పెట్టలేడు. తర్వాత సర్పమే అందులో పెట్టింది. ఆదాము గురించి చెప్పినప్పుడు ఎప్పుడు భయపడ్డాడు అసలు ఆదాము? ఎప్పుడైతే ఆ ఫలం తిన్నాడో.
భయం అనేది చెప్పండి, దేవుని యొక్క డిఎన్ఏలో జన్యువులో భయం లేదు. when I became the righteousness of నేను దేవుని యొక్క నీతి అయినప్పుడు చెప్పండి, నేను భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. and from far terror, everybody say I am far away from terror. నేను భయానికి దూరంగా ఉన్నాను, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరికి రానేరదు. మేము సిలిగురి వెస్ట్ బెంగాల్లో పోయిన జూన్ జూలై మధ్యలో 30 రోజులు 1 నెల రోజులు స్కూల్ అక్కడ జరిగింది. ఎంతో శక్తివంతంగా పరిశుద్ధ పాఠశాల జరిగింది. నేపాల్ నుండి 100 మంది వచ్చారు, ఉత్తర భారతదేశం నుండి ఇంకా చాలామంది వచ్చారు. ప్రతి ఆదివారం నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, నేను బాగా నచ్చింది అంటే ఇష్టంతో తిన్నది ఏంటంటే చికెన్. సడన్గా ఒక బ్రదర్ చెప్పాడు, అన్న సిక్కింలో బర్డ్ ఫ్లూ ఉంది, చికెన్ కొనుక్కోవద్దు, అవసరం లేదని. నేను ఆ బ్రదర్ సిలిగురిని అడిగాను, ఓ మీడియాలో న్యూస్ ఉందా అని అంటే, లేదు టీవీలో న్యూస్ ఉందా అంటే, సిక్కింలో బర్డ్ ఫ్లూ ఉంది, కోడిలకు వ్యాధి ఉంది అని చెప్పినప్పుడు సిలిగురి కొనాల్సిన అవసరం లేదు. వార్తలు అలాగ వస్తున్నాయి చూడండి, చెడు వార్తలు ఎలాగ స్ప్రెడ్ అవుతాయో. నేను చెప్పాను, దేవుని యొక్క నీతి నేను ఉన్నాను, నాకు చికెన్ కావాలి అని నేను చెప్పాను. It shall not come near you. అది నీ దగ్గరికి రాదు. వార్తనే నీకు ఇంకా దూరంగా ఉన్నది. మీ భావోద్రేకాలు మారినప్పుడు, మన స్వభావం మారినప్పుడు, మన యొక్క నడిచే అన్ని విధానాలే మారినప్పుడు దేనికి ఇంకా ఎదిరించాలి, దాన్ని ఎదిరించాలి అంతే. இடது பக்கம் 10,000 பேர் விழுந்தாலும் அது ஆடுகாது. 1000 may fall at నీకు నీ పక్కన 1000 మంది పడినాను, నీ కుడి పక్కన 10,000 మంది పడినాను, ఏ తెగులు నీ గుడారంను సమీపించదు, ఏది కూడా నేను ఆశ్రయించలేదు. ఆమేన్, హల్లెలూయా. షాటారాబా. అపాయం నీ వద్దకు రాదు. నీతిని మనసుని మారుస్తుంది, రూపాంతరపరుస్తుంది. నా ప్రియులారు, నేను మరలా చెప్తున్నాను, ఇవన్నీ నూతన నిబంధన సత్యాలు తెలిసినప్పుడు నా యొక్క అంత సిస్టమే మారిపోయింది. నేను చెప్పాను, నేను భయపడుతూ ఉండేవాడినని, అది నా పాత కథ. ఇప్పుడు నన్ను టెస్ట్ చేయకండి, పరీక్షించకండి. ఆమేన్, హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నువ్వు దాస్యపు ఆత్మ నువ్వు పొందలేదు. భయం అనేది దాస్యపు ఆత్మ. పాత నిబంధనలు చూసినట్లయితే వారు దేవునికి భయపడ్డారు, అది దాసత్వం. ద్వితీయోపదేశకాండలో చెప్తుంది, దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉండు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో. ఏసేమన్నాడు, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో దేవుని ప్రేమించు అని. భయం అనేది దేంతో అక్కడ పూడ్చబడింది అంటే ప్రేమతో. నీతి, ప్రేమ సంబంధము నా దేవునితో. భయము పోయింది. ప్రేమ భయములన్నిటినీ తొలగిస్తుంది. దేవుని నీతి నన్ను ఎప్పుడైతే నమ్ముతావో, మీరు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నువ్వు దేవుని ప్రేమను కూడా అలాగే స్వీకరిస్తావు. మీరు ఎప్పుడైతే నమ్మవో, అదొక గొప్ప త్యాగాన్ని, దేవుడు చేసిన శిలువ మీద చేసిన త్యాగాన్ని నువ్వు తృణీకరిస్తావు. నువ్వు చెప్పండి, నేను నీతిలో స్థాపించబడ్డాను. ఆమేన్. నేను భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. 2 విషయాలు చాలా తొందరగా చెప్పి మనం ముగించుకుందాము. జకర్యా 3 నుండి 5. జకర్యా 3 నుండి 5. యోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి, ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగ పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగ పెట్టి. చూడండి, నీతి. ఆదాము అవ్వ ఎక్కడ పాపం చేశారో తెలుసా? వారు ఏమన్నారు? మేము దిగంబరులము అన్నారు. వారు పాపం చేసిన తర్వాత వారు మాట్లాడడం ఒక మాట అంటే ఏంటంటే దిగంబరత్వం. శత్రువు
ఎప్పుడు మీ యొక్క ఓటమిలను, మీ యొక్క తప్పులను, మీ యొక్క మలినమును, మీ యొక్క మురికిని అవన్నిటినీ బహిరంగపరిచి మిమ్మల్ని దిగంబరులుగా చేస్తుంది. మిమ్మల్ని మీరు ఒప్పుకోరు, మిమ్మల్ని మీ గురించి మీరు ఒప్పుకోలేరు, స్వీకరించుకోలేరు. కానీ నీ దేవుడు నీకెప్పుడు ఆయన నీతితో కప్పడానికి, వస్త్రాన్ని ధరింపజేయడానికే వస్తారు. అదే అధ్యాయంలో మనం చూస్తాము. ఒక పశువు యొక్క పశువును వధించి ఆ చర్మమును వారికి ధరింపజేశాడు. చెప్పండి, దేవుడు ఆయన నీతి వస్త్రంతో నన్ను వరింపజేశాడు. యెషయా 61:10 నీతి అనే వస్త్రముతో ఆయన నన్ను ధరింపజేసి ఉన్నాడు. మనం ఇక్కడ చూస్తాము, యెహోషువ అనే యాజకుడు మురికి వస్త్రములతో అక్కడ నిలబడుతున్నాడు. అక్కడ ఒక శత్రువు నిలబడ్డాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఒక శత్రువు ఉన్నాడు. ఆయన సహోదరులకు అపవాదకుడు. దేవుని ప్రజలను ఆయన దివారాత్రులు ఆయన నిందిస్తూ ఉండేవారు. అందుకే బైబిల్ చెప్పింది, పరలోకంలో మనకు విజ్ఞాపనకర్త ఉన్నాడు, విజ్ఞాపన వీరుడు. ఎవరు ఆయన? ఆయన యేసు. ఉత్తరవాది ఎవరు? ఆయన మనకు పెద్ద లాబీ ఉంది పరలోకంలో, పెద్ద ఆఫీస్ ఉంది. ఎన్నో చెప్తున్నాడు. యూట్యూబ్ వీడియోలు నీకు విరుద్ధంగా ఎన్నో చేస్తున్నాడా? కాదు, పరలోకము ఎన్నో నీకు సపోర్ట్ చేసే వీడియోలని రిలీజ్ చేస్తుంది. ఆమేన్. ఇక్కడ దేవదూత చెప్తుంది, అక్కడ అపవాది కూడా ఉన్నాడు. మలిన వస్త్రంలో అక్కడ చేయడం చూసిన తర్వాత కూడా చూడండి, ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి 5వ వచనం, అతని తల మీద తెల్లని పాగ పెట్టించడాన్ని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగ పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిల్చుండెను. చూడండి, పరలోకంలో ఒక దృశ్యంగా మీరు చూడండి. పరలోకము నీ నూతన సృష్టి యొక్క అర్హతను అది నిన్ను గుర్తిస్తుంది. నీ మలిన వస్త్రములను అది మీరు చూసినా కూడా దేవుని దూత ఏం చెప్తుందంటే, ఆ మైల బట్టలు తీసివేసి ప్రశస్త వస్త్రములను ధరింపజేసింది. నీతి అనేది ఒక ప్రశస్త వస్త్రము. వారు అందరూ ధరించుకునేది కాస్ట్లీ కాదు. నీవు ఏదైతే వేసుకుంటున్నావో అది ప్రశస్తమైనది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన కుమారుడు వచ్చాడో, చిన్న కుమారుడు, అప్పుడు తండ్రి ఏమని చెప్తున్నాడు చూడండి, ఒక మంచి ప్రశస్త వస్త్రం తీసుకురండి అని. ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండము 29 ఎజెకియా ఇది మాకు చెప్తూ ఉండేవాడు. ఇది మా విశ్వాసాన్ని కట్టే ఒక సన్నివేశం ఇది. 27వ వచనం, ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందర దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము అని. చెప్పండి, పెద్ద కుమారుడు. పాత నిబంధన ఏంటి? నీ ఆయుధం తీసుకో, నీ యొక్క అంబుల పొదిని తీసుకో, నీ విల్లుని తీసుకొని వెళ్ళి నాకొక్క మాంసంని తీసుకురా. కానీ పాత నిబంధనలో ఏం ఆశిస్తుందంటే దేవుని ఆశల్ని నెరవేర్చమని. ఇక్కడ నేను ఒక కథని చెప్తున్నాను. ఆయన పెద్ద కుమారుని తెలుసుకున్నప్పుడు మంచి వేట కూరగాయలు తినాలని, వేట మాంసం తినాలని. వేటాడి మాంసం తెమ్ము. పాత నిబంధనలు ఏం చేస్తారు? ఏంటో తెలుసా? ఆజ్ఞలు అవన్నీ ఉంటాయి కదా,
అయ్యో బలులు అర్పించి నన్ను దేవుని వారు సంతోష పెట్టలేకపోయారు అన్ని బలుల ద్వారా. కానీ యేసు ఏమన్నాడంటే, ఇది ఆయనని సంతోషపరిచే విషయాలు నేను చేస్తాను కాబట్టి ఆయన నన్ను ఒంటరిగా వదిలిపెట్టడం ధైర్యంగా చెప్పగలిగాడు. నీ నీతి అనేది కేవలం నువ్వేం చేస్తున్నావో అది కాదు, కానీ అది క్రీస్తు ఏమి చేశాడో దాన్ని బట్టి నీ నీతి ఆధారపడి ఉంటుంది. తండ్రి, ఒకవేళ నీ చిత్తం అయితే ఇది నీ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించి, ఒకవేళ నీ చిత్తం కాకపోతే అది నీ సంపూర్ణమైన నీ చిత్తమే జరిగించమని చెప్పేది. అది తండ్రి ఎంతో సంతోషించాడు. ఆయన పాపంని సిలువలో మోసాడు. అది ఆయన తండ్రి దృష్టికి ఎంతో ఇంపుగా అనిపించింది. చెప్పాను, మన పాపము, మన యొక్క దుర్నీతి, మన యొక్క అనారోగ్యము, రోగము అదంతా కడగబడింది సిలువలో దేవుని కుమారుని ద్వారా. ఇక్కడ నేను కథ చెప్తూ ఉంటాను. నేను మరలా, మనకు సమయం లేదు కాబట్టి మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాము. ఇప్పుడు తండ్రి కుమారుడు ఏం మాట్లాడుతున్నారో ఒక వ్యక్తి వింటున్నాడు. ఎవరు? తల్లికి ఒక మంచి ముద్దుల కుమారుడు ఉన్నాడు. తండ్రికి పెద్ద కుమారుడు, తల్లికి చిన్న కుమారుడు. తల్లి ఏమని వెళ్ళి చెప్తుందో, యాకోబు ఇట్రా, ఒక విషయం చెప్తాను, నువ్వు వెళ్ళి ఇది కొత్త నిబంధన చూడండి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య ఏశావుతో ఇలాగ చెప్పి ఉన్నాడు, నువ్వు వెళ్ళు, నేను నీకు వండి పెడతాను, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఏసు ఆల్రెడీ వండి పెట్టాడు, మీరు వెళ్ళి పెడుతున్నారు అంతే. అక్కడ ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మ నువ్వు ఏందమ్మా డాడీ నన్ను గుర్తుపడతాడు. అయ్యో తండ్రి నన్ను గుర్తుపట్టాడు అనుకోండి, నేను ఏశావుని కాదు, యాకోబు కాదు, అలా తెలిసినప్పుడు నాకు ఆశీర్వాదం బదులు శాపాలే వస్తాయి అని ఎంతో భయపడుతున్నాడు యాకోబు. హల్లెలూయా. తల్లి ఏం చేసింది తెలుసా? అప్పుడు ఒక చిన్నగా చేసి చెప్తున్నాను, నేను చెప్పింది చెయ్యు, వెళ్ళి ఒక గొర్రెని తీసుకొచ్చి వండింది, నువ్వు రూమ్కి వెళ్ళు, నీ అన్న యొక్క గదికి వెళ్ళి ఏశావు యొక్క వస్త్రం తెచ్చుకో, ఏశావు యొక్క పై వస్త్రం తెచ్చుకో. ఏశావు పై వస్త్రం వేసుకున్నాడు, చేతులకి కొంచెము మేక యొక్క చర్మంని అక్కడ ధరించి ఉన్నాడు, వెంట్రుకల్ని. అక్కడ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి ఆల్రెడీ వృద్ధుడు, ముక్కు మాత్రం చాలా షార్ప్గా ఉంది, కళ్ళు పోయాయి. ఏంటి స్వరమేమో యాకోబు, స్మెల్ ఏమో ఏశావు, వాసనేమో ఏశావు. చూడండి కొన్నిసార్లు అలాగే మన శరీరం లేస్తూ ఉంటుంది. మన శరీరానికి ఒక్కొక్కసారి మనము పడిపోతూ ఉంటాము. కానీ యాకోబుని ఏదైతే సంరక్షించి తెలుసా? ఆయన తండ్రి ఎలాగే చూడండి, ఆయన పై వస్త్రాన్ని వాసన చూశాడు. అది నా వాసన కాదు, నా తండ్రి వాసన, యేసుక్రీస్తు వాసన. షద్రక్ మేషక్ అబేద్నెగో దగ్గరికి వెళ్ళారు కదా, వారిని అగ్నిగుండంలో వేసి ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? దైవ కుమారుడు అక్కడికి వచ్చి ఉన్నారు. వారిని బయటకు వచ్చినప్పుడు అందరు కుక్కల వల్లే వారిని వాసన చూస్తున్నారు. బైబిల్ చెప్తుంది, ఓ అగ్ని గురించిన వాసన అయినను వారి తలలకైనను వారి వెంట్రుకలకైనను పట్టలేదు. చూడండి, ఎలాంటి కృంగుదలైనా, ఎలాంటి వ్యసనమైనా, ఎలాంటి నీచమైన పాపమైనా కూడా మీరు చింతించకండి, అక్కడ ఏ వాసన ఉండదు. ఎందుకంటే కుమారుడు అక్కడికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఆయన లోపలికి వెళ్ళాడు. చెప్పండి, నాకు కోట్ లేదు, పై వస్త్రం లేదు, నా బ్రదర్ నా యొక్క అన్న వస్త్రం ధరించుకున్నాడు, అది ప్రశస్త వస్త్రము, అది నీతి వస్త్రము. ఆయన ఎప్పుడైతే వెళ్ళాడో ఆయన వాసన చూసినప్పుడు, ఆ పై వస్త్రం వాసన చూసినప్పుడు దీవించి పంపించేశాడు. నువ్వు యాకోబు అయి ఉండొచ్చు, చీటర్ అయి ఉండొచ్చు, మోసగాడు అయి ఉండొచ్చు, 2 నాలుకలు గలదానివి అయి ఉండొచ్చు, కానీ ఒకటే నిన్ను కప్పి పెడుతుంది. ఏంటంటే ఆ కోట్, ఆ పై వస్త్రము. ఇప్పుడు అలా కాదు. గలతీ 2:20 చెప్పింది, ఎప్పుడైతే అన్న వస్త్రం నీ మీదకి వచ్చిందో, జీవించేవాడు నీవు కాదు, అక్కడ యాకోబు జీవించట్లేదు, కానీ క్రీస్తు మాత్రమే నాలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. అందరు నిలబడండి. ఎఫెసీ 4
4:22 నిలబడి చదవండి. ఎఫ్ఎస్సి అందరు ముగించుకుందాము. In the spirit of your ఎఫ్ఎస్సి 4:22 నుండి చదువుతాం. put off concerning your former కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు నీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి అందరు చెప్పండి, ప్రాచీన స్వభావాన్ని వదులుకో. your former conduct, the old man. Everybody say the old man. చూడండి, ప్రాచీన పురుషుని I only told you about నేను ఏమని చెప్పాను ఏంటంటే నూతన సృష్టి గురించే చెప్పాను. నవీన పురుషుని గురించి. ప్రాచీన పురుషునికి ఏమైంది తెలుసా? ఆత్మలో స్త్రీ పురుషుడు అని ఏం లేదు, అన్ని పురుషులే. రోమా 6:6 చెప్తుంది ఏంటంటే ప్రాచీన పురుషుడు సిలువ వేయబడ్డాడు, మరణించాడు, నాశనం అయిపోయాడు, నలిగిపోయాడు. you need not serve the sin. అందుకే మీరు మరలా పాపమునకు దాసులు కాకూడదు అని. How does what Paul says here? పౌలు ఏం చెప్తున్నాడు చూడండి, I put off my old man. నేను నా ప్రాచీన పురుషుని వదులుకుంటున్నాను. ఎలా వదులుకుంటాము? 23 మీ చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకునే వాళ్ళను. పాత వ్యక్తి చనిపోయాడు, కానీ పాత ఆలోచనలు ఇంకా ఉన్నాయి. ఎక్కడ మనం వాడిని చంపేయాలంటే మన మనసులో. నువ్వేదైతే కంప్యూటర్ మీద ఏదైతే సేవ్ చేస్తారో, ఫీడ్ చేస్తారో అది మళ్ళీ స్టోర్ అవుతుంది. Store it now. మళ్ళా అదంతా డిలీట్ చేసి మరలా నూతన పురుషునితో దాన్ని మరలా ఫీడ్ చేయాలి. అందరు చెప్పండి నవీన స్వభావము. అందరు చెప్పండి నీతి మంచి ప్రశస్త వస్త్రము. నీతి అనేది దేవుని యొక్క వస్త్రము. ఆమేన్. అది ఎలా సృజించబడింది? Which was చూడండి, నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోను. చూడండి, అది పై వస్త్రం, అదొక వస్త్రం మాత్రమే కాదు, పురుషుడు. అందరు చెప్పండి, నా నీతి ఏంటంటే నా నూతన పురుషుడు, నూతన సృష్టి, నా అంతరంగ పురుషుడు, నా ఆంతర్య స్వభావము, అది దేవుని యొక్క నీతి. మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో మీ నూతన పురుషుడు, మీ ఆంతర పురుషుడు క్రీస్తుతో కూడా నిలబడి దేవుని యొక్క సింహాసనం మీద నిలబడుతున్నారు. మనం ప్రార్థిస్తున్నప్పుడు యేసు యొక్క నోటి నుండి సమాధానం వస్తుంది. మనం ఆజ్ఞాపించినప్పుడు యేసు నోటి నుండి ఆజ్ఞ వెళుతుంది. ఎందుకంటే అది దేవుని యొక్క స్వరూపంలో పరంగా సృజించబడింది. అందరు చెప్పండి, నీతిమంతుడు, దేవుని పోలిన మనుషుడు. అందుకే చెప్తున్నాడు, నేను నా అందు విశ్వాసం ఉంచువాడు నా వలే అలాంటి కాలం చేయను, నాకంటే అద్భుతములు చేయను. అందరు చెప్పండి, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నీతి నాలో ఉన్నది. అందరు చెప్పండి, నేను నూతన నవీన పురుషుని ధరించుకొని ఉన్నాను. నేను 5 ఇంద్రియాల చేత నడిపించబడను, నా శరీరానుసారంగా నడిపించబడను, లోకానుసారంగా నడిపించబడను, దురాత్మల చేత నడిపించబడను. నేను మరలా జన్మించి ఉన్నాను. నేను కడగబడ్డాను. నేను నూతన సృష్టిని. నేను యేసుక్రీస్తునందు నీతిమంతుడను. నేను పొందుకున్నాను. నేను కుమారపు ఆత్మను పొందుకున్నాను. క్రీస్తు యొక్క ఆత్మను పొందుకున్నాను. దేవుని యొక్క నీతి అంటే క్రీస్తు యొక్క నీతి. క్రీస్తు నీతి నా నీతి అయినది. అందరూ అనండి, యేసు నాకు నీతి అయి ఉన్నాడు. ఆయన నీతి నా నీతి అయినది. హల్లెలూయా. ఊరాబా షాలబా చారబా చారబా రబా. అందరు చెప్పండి, నేను ఇంకా ఈ వ్యక్తిని కాదు, నేను పాపం నాకు దాసుడిని కాదు, అనారోగ్యానికి దాసుడిని కాదు, భయానికి దాసుడిని కాదు, నేను మా రక్త మాంసములకు దాసుడని కాదు. ఎందుకంటే నేను దాస్యపాత్మను పొందలేదు, నేను దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నాను. నీతిమంతుని ఆత్మ పొందుకుని ఉన్నాను. నీతిగల ఆత్మ నాలో నివసిస్తున్నది. క్రీస్తు నాలో ఉన్నాడు. నేను జీవించడం నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు.
ఎప్పుడైతే క్రీస్తు ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నాడో, ఆయన ఎలా జీవించారో, ఎలాగ నడుచుకున్నాడో, మనందరికీ, క్రీస్తులో ఉన్న మనందరికీ ఇది అలా జీవించడం సాధ్యమని చెప్దామా? అందరు చెప్పండి. క్రీస్తు నీతి గుడ్డి కళ్ళను తెరుస్తుంది. క్రీస్తు యొక్క నీతి చనిపోయిన వారు లేపుతుంది. క్రీస్తు యొక్క నీతి అది తుఫాన్లో కూడా భయం ఉండదు, దురాత్మల్ని వెళ్ళగొడుతుంది. క్రీస్తు యొక్క నీతి ఎలాంటి పరిస్థితుల్లో కదిలించబడదు. అందరు చెప్పండి. క్రీస్తు నీతి నా నీతి అయినది. నేను నడుస్తాను అదే అసాధారణ ప్రేమలో, అసాధారణమైన పరిశుద్ధతలో, అసాధారణమైన శక్తిలో, అసాధారణమైన అధికారంలో, అసాధారణమైన స్వస్థత పరిచర్యలో, దేవుని యొక్క నీతిలో, క్రీస్తు యొక్క నీతిలో నేను పొందుకొని ఉన్నాను. నేను జీవిస్తున్నాను యేసు నామములో. ఆమేన్.